బట్టి మనందరం ప్రేమ బోధనాలు చెల్లించాం. చాలా సంతోషం. ఇప్పటి వరకు మ్యారేజ్ గురించి చాలా విషయాలు, వివాహాన్ని గురించి మనం విన్నాం. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం వివాహ జీవితం ఎందుకు ప్రాముఖ్యము, క్రైస్తవులు ఏ రకమైనటువంటి జీవితాన్ని వారు జీవించాలని ఏసీలో మనం కూడా కట్టాల్సి. రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు ఒక ప్రశ్న ఇచ్చాను నేను, మీరు ఎంతమంది వర్కౌట్ చేశారు? వై ఆర్ మ్యారేజెస్ ఆర్ ఫెయిల్యూర్? ఎందుకని క్రిస్టియన్ మ్యారేజెస్ చాలా వరకు ఫెయిల్ అయిపోవడానికి గల కారణం, డ్యామేజ్ అయిపోవడానికి గల కారణం ఏమని అనుకుంటున్నారు మీరు? మీ ఆన్సర్ ఏంటి? దేవుని కేంద్రంగా పెట్టుకోవట్లేదు. వెరీ గుడ్. ఇంకా వాక్యానుసారంగా జీవించట్లేదు. వెరీ గుడ్. ఇంకా దేవుడు చెప్పిన విధంగా నడవలేకపోతాం. నిజమే. దేవుడు భయం లేదు, నమ్మకం లేకపోవడం, ఒకరి మీద ఒకరి నమ్మకం లేకపోవడం. వెరీ గుడ్, వెరీ గుడ్. క్షమించే మనసు లేకపోవడం, ఐక్యత లేకపోవడం. వెరీ గుడ్. అదే వాక్యం. సరే, వెరీ గుడ్. సో మ్యారేజ్ పట్ల అవగాహన లేకపోవడం. వెరీ గుడ్. సో దేవుని వాక్యంలో నుంచి మనం రెఫరెన్స్లతో పాటు చూద్దాం. మన మ్యారేజెస్ ఫెయిల్యూర్ అవడానికి గల కారణం ఏంటంటే, మీరందరూ చెప్పింది రైటే. ముఖ్యంగా మనలో సరైనటువంటి సరెండర్ లేకపోవడం. దేవుని బిడ్డలమైనటువంటి మనం రోమిలికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తే 12వ అధ్యాయం, రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకి సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యతను బట్టి చాలా మంది ఇంకా వారు జీవితాన్ని ప్రభు యొక్క కానుక పెట్టలేలా. అది ఇప్పుడు మీరు గమనించండి. మీ కానుకలు తీశారనుకోండి, కానుక పెట్టలే డబ్బులు వేసామనుకోండి, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చి నేను ఎవరైనా అడుగుతారా? ఎందుకని? అది ఇచ్చేసాం, ఇది ఎవరికి వెళ్ళిపోయింది? ఇవాళ నువ్వు డబ్బులు కాదు ఇవ్వవలసింది, నీ జీవితాన్ని సజీవ యాగంగా దేవుడికి ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి మళ్ళీ తిరిగి తీసుకోవడం కాదు. అది సో సాక్రిఫైస్, సరెండర్లు భార్య భర్తల్లో లేకపోవడం వల్ల. ఇంకో మాటలో చెప్పాలంటే 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే మన ఈ లోకాన్ని, లోక మర్యాదని అనుసరించడం వల్ల, చూసారా, ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్ష తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇవాళ చాలా మంది వారి జీవితం ఇంకా రూపాంతరం పొందలే. అంటే ఈ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2 వచనాలు మనం పోల్చుకుంటే, సరెండర్ టు గాడ్, నన్ను నేను సమర్పించుకున్నాను దేవునికి. సో మెనీ బిలీవర్స్ ఆర్ రియలీ సేవ్డ్, రక్షణ పొందారు కానీ నాట్ ఫుల్లీ సరెండర్, కంప్లీట్గా సరెండర్ చేసుకోవాలి, ప్రభుకు వారి జీవితాన్ని అప్పగించాలి. అందుకని వాళ్ళ కుటుంబ వ్యవస్థ సరిగా లేదు. కుటుంబ వ్యవస్థ సరిగా లేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యానికి వారి జీవితాన్ని సమర్పించుకోవాలి. సజీవ యాగంగా మీ శరీరాల్ని సమర్పించాలి. ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది, ఇది మీకు యుక్తమైనది. ఇది ఇస్ ట్రూ వర్షిప్. ఇలా చాలాసార్లు మన వర్షిప్ దేవునికి హృదయపూర్వకంగా లేదు కనుకనే మన జీవితంలో నిజమైన సాక్రిఫైస్, నిజమైన సరెండర్. ఇవాళ మీలో చాలా మంది చూసారా, ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండాలంటే కొంచెం సమర్పణ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, సాక్రిఫైస్ ఉండాలి. ఊరకనే ఉండలేదు. ఆ సాక్రిఫైస్ ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు.
ఇవాళ ఈ తెలుగు బైబిల్ మన చేతిలో ఉందనంటే దీనికి ఎంతో సమర్పణ కలిగి విలియం కేరీ అనేటువంటి వ్యక్తి, విలియం కేరీ అనే వ్యక్తి ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చి భారతదేశానికి తెలుగు భాష నేర్చుకొని ఆయన తెలుగులో ఈ బైబిల్ అచ్చు వేయించడం. ఒక భాష కాదు, బెంగాలీ. అంటే ఎంత సమర్పణ ఉండాలా. అది భార్య పాపం అంగీకరించింది ఇంగ్లాండ్ నుంచి రావడానికి. అంత మంచి సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతం, మంచి ఆరోగ్యకరంగా ఉండే ప్రాంతం. భారతదేశం అని అంటే ఏముంది, అంత మురికి తప్ప. వాళ్ళు మనకు ఉన్నటువంటి కాలుష్యం మనిషి బ్రతకడానికి చాలా కష్టతరమైనటువంటి కాలుష్యం ఉంది భారతదేశంలో. మీరు ఎంత కాలుష్యం ఉంది అని మీరు లెక్క చూస్తే అది విషవాయువులు పీల్చుకుంటున్నాం మనం. అందుకనే మన వయసు పరిమితి తగ్గిపోతుంది. మనం మంచి భోజనం తింటున్నప్పటికీ ఎందుకు చనిపోతున్నారు అంటే కాలుష్యం ఎక్కువైపోయింది. మీరు దూర దేశాల్లోకి వెళ్తుంటే వేరే వేరే దేశాల్లో కాలుష్యం ఉండదు. అంతా చాలా చక్కని గుడ్ బ్రీజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి దూర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు నాతో చెప్తారు, మీ డెన్సిటీ, మీ ఎయిర్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. అంటే ఎయిర్ మందంగా అయిపోయింది, పొల్యూషన్ అంటారు దాన్ని. సో పీల్చుకోవడానికి చాలా కష్టం అయిపోతుంది. అన్నిటికన్నా ఎక్కువగా ఉన్నది మన ఇండియాలో ఢిల్లీ తర్వాత ఇప్పుడు విశాఖపట్నం కూడా చాలా ఎక్కువగా ఉంది, విజయవాడ చాలా ఎక్కువగా ఉంది. సో కాలుష్యం ఎక్కువైపోవడం వల్ల అనేక రకమైన ఊపిరితిత్తుల జబ్బులు, శ్వాసకోశ జబ్బులు, అనారోగ్య జబ్బులు, బికాస్ ఎయిర్ పొల్యూషన్. ఎంత సౌకర్యంగా ఇంగ్లాండ్ ఎంత అందంగా ఉండే దేశాన్ని విడిచిపెట్టేసి భారతదేశానికి రావాలంటే అంత సమర్పణ. వచ్చిన తర్వాత ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఒక పక్కన భర్త చచ్చిపోతే ఆ భర్త చచ్చిపోయిన చితి మీద భార్య కూడా దూకియాలి. దాన్ని సతీ సహగమనం అంటారు. ఆ దినాల్లో ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ చూశారు వీళ్ళు. దీని కొరకు ఎంతో పోరాడారు, ఎంతో ప్రయాసపడ్డారు సత్యం కొరకు ప్రకటించడం. ఈ ప్రయాసలో ఒక రోజు ఏమైందనంటే వాళ్ళ అబ్బాయికి, పెద్ద అబ్బాయికి జ్వరం వచ్చింది. ఆ జ్వరం తగ్గడంలా, అది ఎక్కువైపోయింది. పక్కనేమో ప్రింటింగ్ ప్రెస్లో కూర్చున్నాడు ఈయన. కౌరు పంపించారు. అప్పుడు ఫోన్లు గీన్లు ఏమి లేవు. మనిషి వెళ్ళి చెప్పాలా. ఆ మనిషి వెళ్ళి చెప్పి ఆయన ఇంటికి వచ్చే లోపలికల్లా వాళ్ళ పెద్ద బాబు చచ్చిపోయాడు. అది ఎంత భయంకరమైన విషయం మీరు అర్థం చేసుకోండి. దేశం కాని దేశం వచ్చారు, ఊరు కాని ఊరు వచ్చారు, భాష కాని భాష. భార్య భర్తలు ఎంత సాక్రిఫైస్, ఎంత డెడికేషన్, ఎంత సమర్పణ. వాళ్ళు ఎంతమంది భార్య భర్తలు అలాగ ఉన్నారు సజీవ యాగంగా మీ జీవితాన్ని. అప్పుడు మీ మ్యారేజ్ నిలబడద్దు. మన మ్యారేజ్లు నిలబడకపోవడానికి గల కారణం, మన మ్యారేజ్లు పాడైపోవడానికి గల కారణం బికాస్ ఇద్దరిలో డెడికేషన్ లేదు. భర్తలో డెడికేషన్ ఉంటే భార్యలో ఉండదు, భార్యలో డెడికేషన్ ఉంటే భర్తలో. బోత్ షుడ్ బి కమిటెడ్. కొన్నిసార్లు కమిట్మెంట్ పోద్ది. ఎప్పుడైతే పెద్ద కొడుకు చచ్చిపోయాడో భార్యకి చాలా బాధ కలిగింది. పెద్ద కొడుకు అంటే చాలా తర్వాత పెద్ద కొడుకుని ఎక్కువ ప్రేమిస్తారు. బికాజ్ యూనో ఫస్ట్ బిడ్డ కనుక. ఇంకా తర్వాత బిడ్డలు కలుగుతారు. ఫస్ట్ బిడ్డ వెరీ ఇంపార్టెంట్, కొంచెం చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అలాంటి బిడ్డ అనారోగ్య పరిస్థితుల వల్ల, ఈ ఊరు వచ్చిన వల్లే కదా ఇలా జరిగింది, ఈ ఊరు రాకపోతే బాగుండేవాడు కదా, ఈ ఊరు రాకపోతే అని కొంచెం మనసులో ఎక్కడో బాధ కలిగింది. బాధ కలిగి ఆమె భర్తని అడగడం ప్రారంభించి, ఇంటికి వెళ్ళిపోదాం, మన ఊరు వెళ్ళిపోదాం. ఎందుకు ఇక్కడ ఏముంది, అన్ని దోమలు కుట్టి జబ్బు ఎందుకు వచ్చింది, జ్వరం ఎందుకు వచ్చింది? మలేరియా జ్వరం అనేది దోమ వల్ల వస్తుంది, టైఫాయిడ్ జ్వరం అనేది దోమ వల్ల వస్తుంది, డెంగ్యూ జ్వరం అనేది దోమ వల్లే వస్తుంది, ఫైలేరియా బోధకాలు అనేది దోమ వల్లే వస్తుంది. దోమలు ఎంత భయంకరమో చూసారా మీకు? అది రకరకాల సూదులు లాంటివి ఉంటాయి దాని దగ్గర. ఆ సూదులన్నీ మనలో దూర్చేస్తాయి. అవి దూర్చి ఎంత చక్కగా నీ తోలు లాంటిది ఊడదీసి అలాగా అందులో నుంచి పిన్నిస్ లాంటిది దూసేస్తాయి. దూర్చేసి
నీలో కంట ఒక పదార్థాన్ని రిలీజ్ చేయడం వల్ల ఆ పదార్థం నీలోకి వెళ్ళడం వల్ల నీకు తెలియదు తోమకూడదని ఒకసారి అప్పుడు లాగేస్తుంది నీలో ఉన్న రాత్రి. దోమ వెళ్ళిపోయిన తర్వాత మనం కొట్టుకుంటాం దురదొస్తుంది. అంతలోకి జరగకూడదు జరిగిపోరు. ఇవాళ దోమ కాటు వల్ల చచ్చిపోతాడు అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచానంతా జయించి భారతదేశాన్ని కూడా జయించి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. 32 సంవత్సరం 38 సంవత్సరం చిన్న కుర్రాడు ఏమన్నా వస్తాడు. పెళ్లి కూడా కాలం. జస్ట్ 8 సంవత్సరాల్లో ప్రపంచాన్ని తన చేతుల గుప్పిట్లో తీసుకున్నాడు. ప్రపంచం అంతా 8 ఇయర్స్లో. అలాంటి వ్యక్తి చిన్న దోమ కోటతో చచ్చిపోయాడు. చాలా కోపం వచ్చింది. ఏంటిది ఇంకా తర్వాత ఎందుకంటే ఆమె పరిస్థితిని అనుభవించింది. ఓ పక్కన బిడ్డ చచ్చిపోవడం అలాగ ఉంచాడు. మనోళ్ళు ఎంత కృతజ్ఞత లేని వాళ్ళు అంటే ఎవరి గురించి అయితే కష్టపడుతున్నారు వాళ్ళే సహాయం చేయడానికి రాలా. ఎవరినైతే రక్షించడానికి ప్రయాసపడుతున్నారో, పాపం నుండి విడిపించడానికి ప్రయాసపడుతున్నారు, నరకం నుంచి తప్పించడానికి ప్రయాసపడుతున్నారు, ఈ సతీ సహగమనం అనే దాని నుంచి ఎరాడికేట్ చేసి భర్త చచ్చిపోతే ఆ చితి మీద భార్య చచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఇది మంచిది కాదు, ఇది మీకు క్షేమం కాదు, ఈ ఎండిటి గురించి ఫైట్ చేస్తుంటే ఒక్కడు వాళ్ళ బిడ్డ చచ్చిపోతే చూడడానికి రాలా. ఆఖరికి ఆ గొయ్య తవ్వడంలో తన భర్త ఒక్కడే గొయ్యి తవ్వాడు. పార తీసుకుని ఆ మట్టంతా తీసి ఆ రోజు సమాధి కార్యక్రమంలో ఉన్నది ఎవరనంటే ఆయన భార్య ఆయన కుటుంబం, ఎవ్వరు లేరు. ఇవాళ సేవకులు ఎంతో కష్టపడతారు, పరిచయం చేస్తారు, కానీ ఎంతమంది కృతజ్ఞత కలిగి ఇవాళ మూర్తయ్య గారు ఆయన ఎంత కష్టపడ్డాడనంటే ఆయన గురించి సాక్షాత్ చెప్తానన్నారు. ఇవాళ ఐ డోంట్ హావ్ టైమ్, యు నో, బట్ అ వెరీ గుడ్ మ్యాన్. ఎందుకు అనంటే ఎవరికైనా ఆస్తి సంపాదించుకోవాలని ఉంటుంది, కానీ ఆస్తి దేవుడికి ఇచ్చేయాలని ఉండదు. ఆయన ఇవాళ 8-9 కోట్ల రూపాయల బిల్డింగ్ని విశాఖపట్నంలో తృణప్రాయంగా ఇచ్చేసాడు. అన్ని లక్షలకు అమ్మేసి ఇవాళ మేము చేస్తున్న సేవా పరిచర్యలు చూసారా. ఆయన సమర్పణ లేకపోతే పాకలో ఉండేవాళ్ళం, పాకలో మందిరంలో సేవ చేసాం. అంటే దేవుడు ఇచ్చేయాలా, అక్కడ ఇచ్చేయాలి, ఇక్కడ ఇచ్చే ముందు నీ ఆస్తిని అమ్మేసి ఇవ్వగలవా? నీ ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. అది నా వల్ల కాదని వెళ్ళిపోయాడు. కొంచెం కష్టం, బట్ ఫస్ట్ వెన్ యూ డూ గాడ్స్ వర్క్ విత్ యువర్ ఓన్ మనీ, గాడ్ ఇస్ గోయింగ్ టు రియల్లీ బ్లెస్ యూ. నీ డబ్బులతో నువ్వు పని చేయ ముందు, అది తర్వాత ఇవాళ బోల్డ్ మంది దొరలు, ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా, కానీ ముందు నీ డబ్బులకు తీవే, నీ డబ్బులు ఖర్చు పెట్టవే, నీ వస్తువులు అమ్మవే. యు వాంట్ సంథింగ్ ఫ్రమ్ అదర్, నీకు ఎలాగే ఉండాలా, నీకు మాత్రం దేవుడు సహాయం చేయాలి. అది కాదు. గాడ్ సీస్ యువర్ డెడికేషన్. అది ఆయన ఏమీ లేకపోతే కత్తుర్లు అమ్ముకున్నాడు. కత్తుర్లు, సూదులు, ఏమంటారు దాన్ని, చాకులు, పెద్ద అమెరికా నుంచి తీసుకొచ్చినవి అన్ని అమ్ముకొని, వస్తువులు అమ్ముకొని ఆయన ప్రెస్ చేయాలంటే ప్రెస్ ఎలాగవుతుంది? ప్రింటింగ్ ప్రెస్, ఆ దినాల్లో ప్రింటింగ్ ప్రెస్, ఇప్పుడు ఎంత మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఎలాగో తెలుసా? అక్షరాలు ఇలా తీయాలా, తీసి ఇలా పెట్టాలా, అక్షరాలు ఆడ పదం అయితే దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి స్పేస్ ఇచ్చి ఇంకొక అక్షరం మళ్ళీ దాగా పెట్టి ఎంత కష్టం. ఈ బైబిల్ అంతా అలా చేశాను. ఎంత సమర్పణ. చూడడానికి ఎవరు రాలేదండి, సమాధి కార్యక్రమంలో గొయ్యి తవ్వడానికి ఎవరు రాలేదండి. అలా ఉంటారు సంఘ సభ్యులు. వాళ్ళు మూర్తయ్య గారు ఆస్తులు అమ్మేసి ప్రజల కోసం సేవ చేసి ఆయన కాల్ బాగాలేకపోయినా అలాగే మీటింగ్లకు వెళ్ళేవాడు, ఆయన అలాగే సంఘాలు దర్శించేవాడు, అలాగే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి ఇవాళ ఆయన రిమెంబరెన్స్కి వచ్చినటువంటి మీకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ద చర్చ్ మెంబర్స్. ఇవాళ మన చర్చ్ ఇదేనా? యు నో హౌ మెనీ మెంబర్స్ వీ హ్యావ్, బట్ పీపుల్ ఆర్ నాట్ డెడికేటెడ్. ఉద్యోగం సమర్పించుకోవడానికి ఇష్టపడరు, సెలవు పెట్టుకోవడానికి ఇష్టపడరు, త్యాగం చేయడానికి ఇష్టపడరు. సంవత్సరానికి ఒకసారి ఇన్ రిమెంబరెన్స్ నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటా మనకు ఎంతో ఆశీర్వాదం. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ ఇఫ్ యూ రిమెంబర్ దిస్ వండర్ఫుల్
రైచియస్ పీపుల్. పాపాత్ములు మనం జ్ఞాపకం చేసుకోవడం, నీతిమంతు. కానీ అందుకే హార్డ్ అయిపోద్ది మినిస్ట్రీ, చేయబుద్ధి అయ్యదు, సేవ చేయబుద్ధి. అలాగైపోయిందా, ఇంకెందుకు వెళ్ళిపోదాం. అప్పుడు ఇప్పుడు బిడ్డ చచ్చిపోయినా 10 మంది వచ్చి ఆదరిస్తే అదొక ధైర్యం, గుండెల నిండా ఆనందం. ఓన్లీ వీళ్ళందరూ వచ్చారు, అమ్మ ఏం పర్లేదులే అమ్మ ధైర్యం తెచ్చుకున్నాడు మాటలు చెప్తే. ఎవడు ఆదరిస్తున్నాడండి? ఏడుస్తుందా? భర్త చెప్తున్నాడు ఊరుకోమని చెప్ప, ఇంకెవడున్నాడు? పిచ్చిదైపోయిందామా. అది ఆమె అనేకమైన పర్యాయాలు భర్తను అటాక్ చేసింది. ఒకరోజు ప్రెస్కి ఘాటులతో వచ్చాడు భర్త, రక్తపు ఘాటులతో. విలియం కేరీ, ఆ ప్రెస్లో పనిచేస్తున్న వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు డబ్బులకి, అలా అన్నారు. ఏమైందండి? ఎవరన్నా మిమ్మల్ని రాత్రి అటాక్ చేశారా? మరి ఎలాగా? కత్తి ఘాట్లలో కనపడుతున్నాయి. ఏమైంది చెప్పండి అని అంటే, ఏం లేదంటున్నాను కదా. లేదు ఏదో జరిగింది అని అంటే, ఏం లేదు అని చెప్పి, ఇది ఎవరి వల్ల కాదు, మా ఆవిడే. మీ ఆవిడ మిమ్మల్ని అటాక్ చేసింది, మీ ఆవిడ మిమ్మల్ని చంపే ప్రయత్నం చేసింది. మా ఆవిడ తన పెద్ద కొడుకు చనిపోయిన దగ్గర నుంచి పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. ఆ పిచ్చిదానిలా ప్రవర్తించి అనేకసార్లు అటాక్ చేసి వెళ్ళిపోతాం, చంపేస్తా. లేకపోతే అలాంటి భార్యతో ఇంకెందుకండి కాపురం చేయడం? ఆమెకి విడాకులు ఇచ్చి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నారట. అప్పుడు ఆయన చెప్పాడంట, నేను పెళ్లిలో దేవుని దగ్గర ప్రమాణం చేశాను, వ్యాధి యందును ఆరోగ్యమందును. ఇవాళ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆమెతో నేను కాపురం చేశాను, నేను ప్రమాణం చేశాను దేవుని దగ్గర, వ్యాధిలో కూడా కాపురం చేస్తాను. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ కాపురంగా చేస్తారు, కానీ వ్యాధిలో, సంపన్న స్థితిలో అందరూ, సంపన్న స్థితి లేనప్పుడు. కనుక నా భార్యకి నేను ఇడిచిపెట్టను. అది స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే. అందుకే నా కుటుంబం నిలబడతాయి. విలియం కేరీ గురించి ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నామంటే దట్స్ ఎ గుడ్ ఫ్యామిలీ. ఇవాళ ఎంతమంది అలాంటి ఫ్యామిలీస్ ఉన్నారండి? జాషువా చెప్పినట్టు, యెహోషువ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తారు. ఇవాళ ఎంతమంది మీరు మీ కుటుంబం దేవుని సేవించే వారుగా ఉన్నారు? ఐక్యత కలిగి ఫ్యామిలీ దేవుని పరిచర్యలో ఉండడం. I am proud of my family, my dad, my mom, my brother, everyone. We are the ministry. Prati kutumam, my family, the whole family. Me, my wife, my daughter, everyone. God's family. ఇంకో పని లేదు మాకు, ఇదే పని మాకు. ఇంకొక ఉద్యోగం లేదు మాకు, ఇదే ఉద్యోగం, ఇదే సేవ. గత 33 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. Still we going to do that. Continue doing it. మీ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపోరు, స్ట్రాంగ్ ఉంటుంది. ఇవాళ ఫ్యామిలీస్ విడిపోవడానికి గల కారణాలు ఎత్తుకుంటున్నాం మనం. సో రీజన్ నెంబర్ 1, మొదటిది మనం చూస్తే ల్యాక్ ఆఫ్ సరెండర్ టు గాడ్. దేవునికి సమర్పించుకోవడం లేకపోవడం అంటే దాని అర్థం ఎవరికాడు సెల్ఫిష్, ఎవరికాడు స్వార్థం, ఐక్యత లేకపోవడం, ఫ్యామిలీస్ రూయిన్ అయిపోతాయి. అది ఇవాళ ఎంత స్వార్థం అని అంటే పీపుల్ ఆర్ సెల్ఫిష్. మా చర్చిలోనే ఒక అమ్మాయి ఉంది, దేవుణ్ణి నమ్ముకుంది, బాప్తిజం తీసుకుంది, 3 పిల్లల్ని కన్నది. కానీ ఎంత విచారకరమైన సంగతి అంటే వాళ్ళు ఇంకా పసిబిడ్డలుగా ఉంటుండగానే ఆ పిల్లల్ని ఈడిచిపెట్టేసి ఇంకొక ప్రేమికుడిని ప్రేమించి ఆడికి తెలియదు. ఏమనంటే మనం నాకేం అలాంటివి లేవని తర్వాత బట్టబయలు అయిపోయింది నీ జీవితం. ఎంతకాలం పాపం తాకపడుతుంది? ఫ్యామిలీస్ రూయిన్ అయిపోవడానికి గల కారణం ఏంటి? సెల్ఫిష్ నీడ్, నా స్వార్థభరితమైనటువంటి కోరిక. అది నా స్వార్థం తీర్చుకోవాలనుకున్నప్పుడు అది ఆడవలేనా మగవలేనా, నీ స్వార్థభరితమైనటువంటి అది సెక్షువల్ నీడ్స్ అవని, ఇంకొక నీడ్స్ అవని, నీకు అది క్రేవింగ్ అంటే అది ఆశ. క్రేవింగ్ అంటే కక్కుర్తి, అత్యాశ. అయిపోయింది, లైఫ్ రూయిన్ అయిపోయింది. వాళ్ళ పిల్లలు, ఆ ఫ్యామిలీ. ఇవాళ భర్త స్ట్రాంగ్గా నిలబడ్డాడు కాబట్టి ఆ ఫ్యామిలీ కొంచెం నిలబడగలిగింది. అని ఎన్ని స్ట్రగుల్స్. ఆ భార్య ఉండే హ్యాపీనెస్ వేరు కదా, భర్తకి కానీ పిల్లలకి కానీ కుటుంబానికి కానీ. ఇంకా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో జరుగుతున్నాయి. ఎలా మీ ఫ్యామిలీ ఎలాగుంది? మీ కుటుంబం ఎలా జీవిస్తుంది? ప్రే దట్
లార్డ్ హెల్ప్ us టు సరెండర్ అవర్ సెల్వ్స్. మా జీవితాలను కంప్లీట్గా మీ కొరకు సమర్పించుకోండి. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 త్వరగా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 మనం చూస్తే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అది ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. ఏమనంటే ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదాము. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనం ఫ్యామిలీ లైఫ్లో ప్రేమ కలిగి సత్యం మాట్లాడుకోవాలి. ఇవాళ ఎంతమంది మీరు ఫ్యామిలీలో టైం గడుపుతున్నారు, మాట్లాడుతున్నారండి? ఫ్యామిలీ రూయిన్ అయిపోవడానికి గల కారణం కమ్యూనికేషన్ లేకపోవడం. కమ్యూనికేషన్ అంటే అర్థం సంభాషణ లేదు, నో టాకింగ్. నీ భార్యతో నువ్వు మాట్లాడడం మానేస్తే అది తొందరగా విడాకుల్లోకి వెళ్ళిపోయింది. నీ భర్తతో మాట్లాడడం మానేస్తే అది తొందరగా విడాకుల్లోకి వెళ్ళిపోయింది. మన మ్యారేజెస్ ఎందుకు పాడవుతున్నాయి? మన మ్యారేజెస్ పాడవడానికి గల కారణం నో కమ్యూనికేషన్. సెకండ్ రీజన్. ఫస్ట్ రీజన్ సరెండర్ లేకపోవడం, కంప్లీట్గా దేవునికి సమర్పించుకో. రెండోది నో కమ్యూనికేషన్. ఇవాళ ఫ్యామిలీతో మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి, దేవునితో కూడా మీరు సరిగా మాట్లాడకపోతే, దేవునితో కూడా సరిగా ప్రార్థన జీవితం మీకు లేకపోతే, దేవునితో ఉన్న సంబంధం కూడా మీకు తెగిపోతుంది. ఇవాళ చాలామంది దేవుడితో ఉన్న సంబంధం తెగిపోవడానికి గల కారణం ఏంటి? కమ్యూనికేషన్ లేకపోవడం. నేను మొరపెట్టుకుని నేను ఉత్తరం ఇస్తాను అన్నట్టు, నువ్వు మొరపెట్టకపోతే ఆయన నీకు ఎలా ఉత్తరం ఇస్తాడు? నో కమ్యూనికేషన్, గ్యాప్ వచ్చింది. దానివల్ల నీ ఆత్మీయత పోయింది, నీ ప్రార్థన జీవితం పోయింది, వాక్యం చదువుకోవడం పోయింది. మెల్లిగా యు ఆర్ డెడ్, నువ్వు చచ్చిపోయావు. మెల్లిగా నీ రిలేషన్షిప్ బ్రోక్ అయిపోయింది, విడిపోయి. దేవునితో కూడా అంతే, కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. దేవునితో ఎప్పుడు ముచ్చటించినప్పుడు మనం స్ట్రాంగ్ బౌండ్ కలిగి ఉంటాం. అలాగే నీ భార్యతో నువ్వు మాట్లాడాలా, భర్తతో నువ్వు మాట్లాడాలి, అది తప్పక మాట్లాడు. దూరంలో ఉంటే, నేను మా ఆవిడ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నప్పుడు కన్నా నేను దూరంగా ఉన్నప్పుడే ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎందుకంటే గ్యాప్ పెరిగిపోతుంది. సో వి టాక్ లాట్. మాకు టైం దొరికిందా మాట్లాడతాం. నాతో పాటు మిగతా వాళ్ళు ఉన్నా ఐ టాక్, బికాస్ నేను పెద్దవాళ్ళు ఉన్నారు అని నేను ఫోన్ ఎత్తకుండా ఉన్నాను. మీటింగ్ వాక్యంలో ఉంటే ఎత్తాను తప్ప మిగతా దగ్గర మాట్లాడతాను. అవసరం అయితే చూపిస్తే దిస్ ఇస్ మై వైఫ్, యూ కెన్ టాక్ టు హర్ అని ఇంట్రడ్యూస్ చేస్తాను ఒకవేళ. బట్ డోంట్ ఎవర్ గ్యాప్ కలిగి ఉండకండి. అది ఆ గ్యాప్ ఉంటే మీరిద్దరు కమ్యూనికేషన్లో కానీ ల్యాకింగ్ అయితే పూర్ కమ్యూనికేషన్. ఆ పూర్ కమ్యూనికేషన్. కానీ అబద్ధాలు చెప్పకండి, మళ్ళా సత్యమే చెప్పండి, మోసపు మాటలు చెప్పకండి. అది సో మన మాటలు ఎలాగున్నాయి. అది మీకు తెలుసా, సగటు ఒక మగోడు రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతాడు తెలీదా మీకు? సుమారుగా ఒక మగోడు 20,000 మాటలు మాట్లాడతాడు రోజుకి. నువ్వు మాట్లాడకపోతే, ఇక్కడ మాట్లాడకపోతే రోడ్డు మీద మాట్లాడతావు, ఫ్యామిలీతో మాట్లాడకపోతే బయట మాట్లాడుతావు, నీ పనిలో మాట్లాడుతావు, నీ ఉద్యోగంలో మాట్లాడుతావు, ఎవరు దొరకపోతే తేరగా నేనున్నా నాతో మాట్లాడతావు, నీ డౌట్లన్నీ వ్యక్తం చేసి స్కూల్లో క్లాసులో ఎంత బుర్ర తినేస్తావు. అంటే నన్ను అర్థం, యూ టాక్, యూ స్పీక్, దట్స్ గుడ్. బట్ నా పాయింట్ ఏంటంటే, భర్త 20,000 మాట్లాడుతున్నాడంటే భార్య ఎన్ని వేలు మాట్లాడుతుంది మీకు తెలుసు. అంటే ఎక్కువగా ఆడోళ్ళు మగోళ్ళ కన్నా ఎక్కువ మాట్లాడతారు. సో ఆటోమేటిక్ అది. అంటే వీళ్ళు 20,000 అంటే పోనీ 30,000, 40,000, మీరు చెప్పినట్టు మీ ఆవిడ 50,000. సో ఏదైనప్పటికీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరేమో పొద్దున్న డ్యూటీకి పోయారు, మీరు మాట్లాడవలసిన వాళ్ళు అందరితో ఫోన్లో మాట్లాడారు, పర్సనల్గా మాట్లాడారు, డ్యూటీలో మాట్లాడారు, సో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేశారు, అన్నీ మాట్లాడి రాత్రి ఇంటికి వచ్చే లోపలికల్లా మీ 20,000 మాటలు పూర్తయిపోయినాయి, ఇక లేవు మీకు. ఇప్పుడు భర్త బయటికి వెళ్ళిపోయాడు, భార్య మాత్రం ఇంట్లోనే ఉంది, ఎవరితోని మాట్లాడలేదు, ఈ 30,000 మాటలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలమా? కనుక నువ్వు సాయంత్రం 8కి రా, 9కి రా, 10కి రా, 11కి రా, ఈ 30,000 కంప్లీట్ చేయాలి.
30,000 కంప్లీట్ చేయాలంటే నీకు పేషెన్స్ ఉండాలిగా, నీకు ఓపిక ఉండాలి. నాకు నీరసం అయిపోయింది, నాకు బాగా అలిసిపోయాను అని చెప్పి నువ్వు మంచం ఎక్కిసావు అనుకో, మంచం దగ్గరికి వచ్చి మాట్లాడు. అంటే నువ్వు అంటే కమ్యూనికేషన్ చాలా గ్యాప్, అది ఎప్పుడు రానీకండి. అది పూర్ కమ్యూనికేషన్ అంతగా మీ యొక్క ఏమంటారు దాన్ని, వైవాహిక జీవితం బలహీన పడిపోతుంది. బలహీన పడిపోవడానికి గల కారణం నో టాకింగ్. కొంతమంది ఏం చేస్తారు, నో టాకింగ్ విత్ హస్బెండ్, అదర్ టాకింగ్ విత్ సమ్వన్. వాళ్ళ చుట్టాల్లో, వాళ్ళ అమ్మో, వాళ్ళ ఇంకోటమో, ఇంకెవడు దొరకపోతే పరాయి మొగుడు. హలో హలో హలో. అప్పుడు ఏమైంది, ఈ సంబంధం బలహీనం అయిపోయింది, ఆ సంబంధం బలపడింది. దానివల్ల ఏంటి నీకు ఉపయోగం? దానివల్ల నీకు ఉపయోగం లేదు. నీ సంసారం పాడిపోద్ది, నీ కుటుంబం పాడిపోద్ది. సో బెటర్ యూ డోంట్ టాక్ మోర్ విత్ అదర్ పీపుల్, టాక్ మోర్ విత్ యువర్ హస్బెండ్. అంటే ఇద్దరు మాట్లాడుకోవాలి, ఇద్దరు, భర్త భార్యతో మాట్లాడాలి, భార్య భర్తతో మాట్లాడాలి. ఆ కమ్యూనికేషన్ అది. సో మీరు మాట్లాడేటప్పుడు నా మాటలు దేవునికి ఇంపుగా ఉన్నాయా? దేవునికి ఇంపుగా ఉన్న మాటలు మాట్లాడితే నీ భార్యకి కూడా ఇంపుగా ఉంటాయి. కొంతమంది ఇంపుగా ఉండే మాటలు మాట్లాడు, దానివల్ల ఏమైంది, అది ప్రాబ్లం వస్తుంది. అందుకనే కొన్నిసార్లు మీ మాటలు అబ్యూజివ్గా ఉన్నప్పుడు, అక్కడ రాసిన 4వ అధ్యాయం చూడండి 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి గాని మాట్లాడమన్నారు కదా అని బూతులు మాట్లాడమన్నారు కదా అని రకరకాల, అది కాదు మాట్లాడేది. అనుకూల వచనం మాట్లాడారు. టాక్ గుడ్, శ్రేయోభిలాషికరమైన క్షేమాభివృద్ధికరమైన మాటలు, అది దుర్భాష మాట్లాడకూడదు మీరు. సో మీ మాటలు చాలా బాగుండాలి. 3వ అధ్యాయం 31వ వచనంలో కూడా సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వము మీరు విసర్జించి, అంటే ఎక్కడ విసర్జించాలా అంటే ఇంట్లో కూడా విసర్జించాలి. ఇంట్లో నీ భార్య దగ్గర కోపం పడకూడదు, నీ భార్య దగ్గర కూడా నువ్వు ద్వేషం కలిగి ఉండకూడదు, క్రోధం కలిగి ఉండకూడదు, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వాన్ని విసర్జించి ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు. సో మ్యారేజెస్ రూయిన్ అయిపోవడానికి గల కారణం క్షమించకపోవడం. ఆర్ యూ ఫర్గివింగ్ యువర్ వైఫ్? ఆర్ యూ ఫర్గివింగ్ యువర్ హస్బెండ్? ఇవాళ మన డిస్టర్బెన్స్ రావడానికి కారణం ఏంటి? అది కారణం. సారీ చెప్పొచ్చు కదా, సారీ చెప్పమ్మా. ఎవరు ముందు సారీ చెప్పాలా? భార్య ముందు చెప్పాలా? ఎందుకని? తిట్టింది నువ్వు, ఉప్పు ఎక్కువైపోయిందని అనింది నువ్వు, కంచం పరదోసేసింది నువ్వు. ఇప్పుడు ఎవరు సారీ చెప్పాలి? ఎవరండి? వెరీ గుడ్. ఎవరు ఆత్మీయంగా ఎదిగితే వారు సారీ చెప్పాలి. వెరీ గుడ్. ఇంకొకటి ఏమిటనంటే ఎవరు తప్పు చేయలేదో వాళ్ళు సారీ చెప్పాలి. ఎవరు తప్పు చేయలేదు మనం ఏమని అడుగుతాం? నువ్వు చెప్పావు అని ఈడు మూతి ముగిసి కూర్చొని చెప్పు, నువ్వు చెప్పు. ఆమె ఏం చెప్పండి, నేను అసలు చెప్పను. సారీ చెప్పరు కొంతమంది. అడిగాను. కానీ ఆర్ యూ రెడీ టు సే సారీ? అని నేనెందుకు తగ్గాలా అని మీ ఆరగెన్స్ అడ్డొస్తుందేమో. అది ఫ్యామిలీ లైఫ్లో వెరీ ఇంపార్టెంట్. మ్యారేజెస్ డిస్టర్బ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మీరు అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం, ఫర్గివ్నెస్ లేకపోవడం, క్షమాపణ లేకపోవడం. ఎంతమంది క్షమించగలుగుతున్నారు? అది చిన్న విషయంలో మనం క్షమించలేనప్పుడు పెద్ద విషయాలు ఏం క్షమిస్తాం? మీకు అర్థమైందా? చిన్న ఉప్పు ఏమంటారు, ఉప్పు ఎక్కువైందో కారం ఎక్కువైందో క్షమించలేనప్పుడు మీ ఆవిడ గొమేరులా చేసింది అనుకో, గొమేరు ఏం చేసింది? గొమేరాకంగా పవిత్రతనే భంగం చేసి ఇంకొకటితో వెళ్ళిపోయింది. మళ్ళా నేను దేవుడు ఏమన్నాడు? క్షమించి తీసుకొచ్చుకో అన్నాడు. ఇదేంటి ప్రభు, హౌ కెన్ ఐ డూ దాట్? నేను క్షమించను, అలాంటి పని చేసినప్పుడు నేను ఎందుకు క్షమించాను? నో. అది గొమేరు హోషియాకు ఉన్న సంబంధం.
ఎనీ టైమ్ షీ మిస్టేక్ చేసినప్పుడు ఫర్గివ్నెస్, చిన్న విషయంలోనే ఫర్గివ్నెస్ చేయలేనప్పుడు, అలాగే వైస్ వర్స, భర్త తప్పు చేశాడు, కెన్ ద వైఫ్ ఫర్గివ్? క్షమించగలరా? చిన్న విషయంలో క్షమించలేనప్పుడు నీ భర్తని ఇక పెద్ద విషయంలో ఏం క్షమిస్తాను? క్షమించే మంచి మనసు మీరు కలిగి ఉండాలి. అది క్షమించే గుణం మీరు కలిగి ఉండాలి. నిన్న మొన్ననంట ఆడ భార్యను వదిలేసి ఇంకొక ఆమెతో తిరుగుతున్నాడంట. తిరుగుతూ ఆమెకి గర్భం చేశాడట. ఆమెకి గర్భం చేసిన తర్వాత ఆమెకి గర్భవతి అయినప్పుడు, ఇదిగో నేను గర్భవతిని, మన పిల్లోడు కూడా మన పిల్లోడికి ఎన్న పిల్లోడు అంటున్నాడు, అసలు కుదరదు, నేను మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతున్నాను మళ్ళా అన్నాడు. అని అంటున్నాడట, మా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వు కానీ వచ్చావో మా ఆవిడ నీ పని చెప్తా చూడు, మా ఆవిడకి చెప్తాను వెళ్ళి అన్నాడు. వీడు చేయవలసింది అంతా చేసేసి ఎవరిని క్షమించమని అడుగుతున్నట్టు వాళ్ళ ఆవిడ దగ్గర. వాళ్ళ ఆవిడంటే అప్పుడు ఎలాగుందో చూడండి లోకం. ఇవాళ మీరు దేవుని బిడ్డలైతే మన జీవితంలో ఎలా బ్రతుకుతున్నారు మీరు? హౌ ఈజ్ యువర్ లైఫ్? ఇవాళ ఎంత భయంకరమైన పొరపాటు చేసినప్పటికీ క్షమించగలిగి అంత సహృదయం నీలో ఉందా? ఉంటే ఇంకెందుకు ఇడిపోతారు? అది ఇంకిడిపోయే అవకాశమే లేదు. అది మ్యారేజెస్ విడిపోవడానికి గల కారణం ఏంటంటే ఐ డోంట్ ఫర్గివ్. కొంతమంది నేను చచ్చినా క్షమించను అంటారు. అది చాలా తప్పు. దేవుని బిడ్డలైన వారిలో క్షమాగుణం లేకపోతే మనం అసలు క్రైస్తవులమే కాదు. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ అ క్రిస్టియన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ ఫర్గివ్నెస్. తప్పు చేసిన వాళ్ళు ఎంత తప్పు చేయని, ఎంత పెద్ద తప్పు చేయని, స్టిల్ యూ ఫర్గివ్. నాకు చూసారా, సజీవ దానం చేశారు. ఎవరిని? గ్రహాం స్టెయిన్స్, మిషనరీ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఒరిస్సాలో. ఆయన ఇద్దరు కుమారుల్ని కూడా ఆ వ్యాన్లో గడ్డి మీద పెట్టేసి, శుద్ధి గడ్డి చుట్టూ జనం చూస్తున్నారు, అందరికి ఇంటికి కాదు, ఎప్పుడు బయటకు వచ్చాడో నీళ్లు కాల్చి చేస్తాం, పెట్రోల్ పోసి కెరోసిన్ పోసి అగ్గిపోయి, డోర్స్ కూడా లాక్ చేసి పడేశారు. బూడిదైపోయారు వాళ్ళు ముగ్గురు. ఎంత కోపం వస్తుందో చెప్పండి భార్యకి. భార్య దగ్గర పత్రికా విలేకరులు వస్తే, నీ భర్త నీ ఇద్దరు పిల్లల్ని చంపేసిన వాళ్ళు, ఇంకెందుకు నువ్వు బ్రతకడం? నీకు ఒక్క కూతురు ఉంది, నీ కూతురుని తీసుకొని నువ్వు వెళ్ళిపోతావా మీ ఊరు ఆస్ట్రేలియా అంటే? నేను వెళ్ళను. మా ఆయన నేను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి సేవ ప్రారంభించాము, ఈ కుష్ఠరోగుల మధ్య, ఈ పేద ప్రజల మధ్య, ఆ సేవని, మా ఆయన ప్రారంభించిన సేవని నేను కొనసాగిస్తాను కానీ వెనక్కి వెళ్ళను. మరి మీ ఆయన్ని చంపేశారు, వాళ్ళు నిన్ను చంపేస్తారు, వారు నువ్వేం చేయాలని, ఎలాంటి శిక్ష పడాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నావు, ఎలాంటి శిక్ష పడాలని కోర్టు దగ్గర నుంచి నువ్వు మంచి తీర్పు కోసం ఎదురు చూస్తున్నావు. నా భర్తని, నా ఇద్దరు బిడ్డల్ని చంపేసిన వాళ్ళని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఏం డెడికేషన్! అది క్రిస్టియన్ అంటే. హార్డ్ ఇది, కష్టం ఇది. నిన్ను, నీ బిడ్డల్ని, నీ భర్తని, నీ ఇద్దరు బిడ్డల్ని చంపేసిన వాళ్ళని క్షమించగలవా? ఇవాళ తోటి సహోదరిని క్షమించలేవు, నీ భార్యను క్షమించలేవు, నీ భర్తను క్షమించలేవు, ఇంకేమి క్రిస్టియన్? అండ్ దట్స్ ద రీజన్ ఫ్యామిలీస్ పడిపోవడానికి కారణం అది. క్షమాపణ లేకపోవడం. ఇవాళ క్రిస్టియన్ పీపుల్ క్షమాపణ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అమెరికాలో నేను ఉన్నప్పుడు మొన్న చార్లీ కర్క్ అనేటువంటి వ్యక్తిని చంపేశారు. ఆయన స్పీచ్ ఇస్తున్నాడు ఇలాగా, చాలా మంది జనం యూనివర్సిటీలో స్పీచ్ ఇస్తున్నాడు. ఆడెక్కడో అక్కడ నిలబడి కుర్రోడు ఇతని మీద ఎంతో గ్లడ్జ్ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇతను, అమెరికాలో 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి రిపబ్లిక్ పార్టీ, ఒకటి డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లిక్ పార్టీకి ఎన్నుకోబడిన వాడు ఇప్పుడు ట్రంప్. డెమోక్రటిక్ పార్టీ అంటే వీళ్ళు లాస్ట్ టైం బైడెన్, డెమోక్రటిక్ పార్టీ. వీళ్ళిద్దరికి తేడాలు ఏంటంటే, డెమోక్రటిక్ పార్టీ అంటే లిబర్టీ ఉంటుంది, లిబరల్ పార్టీ. లిబరల్ అంటే అర్థం ఏంటంటే స్వేచ్ఛని బాగా ఇస్తారు. అంటే అర్థం, నువ్వు గర్భవతి అయ్యవా, ఎలా అవుతారు గర్భవతి? ఐదర్ భార్య భర్తలు, లేకపోతే ఇల్లీగల్ అంటే అక్రమ సంబంధం. వాళ్ళు ఏమంటారంటే, గర్భవతి అయ్యవా, అబార్షన్ చేయించేసుకో, అబార్షన్ ఈజ్ లీగల్, పర్వాలేదు, నీ కేసేం లేదు అంటే ఏంటి అర్థం? అలాంటప్పుడు యమన పిల్లలందరూ కూడా సెక్స్లో పాల్గొని గర్భవతులు అయ్యి ఆ గర్భాన్ని వెళ్ళి పీకించేసుకుంటున్నారు. అది లీగల్ చేశారు.
ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది వాక్యానికి వ్యతిరేకం. నువ్వు లోపల ఉన్న బిడ్డ అంటే అర్థం శిశువుగా పుట్టినప్పుడే ఆయనలో ప్రాణం ఉంది. ప్రాణం ఉన్న బిడ్డను నువ్వు చంపేస్తున్నావు అని అంటే ఎవరి ద్వారా పుట్టినప్పటికీ నువ్వు తప్పు చేసావు, తప్పుని సరి చేసుకో. ఇప్పుడు ఆ బిడ్డను కనాలి కానీ ఆ బిడ్డను చంపకూడదు. నువ్వు అది ఎవరి వల్లైనా బిడ్డను కనాలి నువ్వు, నీ పెళ్ళి అయినా నీకు పెళ్ళి అవ్వకపోయినా. ఎందుకంటే నువ్వు ప్రాణాన్ని చంపేస్తున్నావు అండ్ దాట్స్ ఈక్వల్ టు మర్డర్. రిపబ్లిక్ పార్టీ అంటే ట్రంప్ పార్టీ దాన్ని అంగీకరించింది. ట్రంప్ పార్టీ అది లీగల్ కాదు, అరెస్ట్ చేయండి అలాంటి వాళ్ళు అంటారు. అది దానికి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఈ వ్యక్తి చార్లీ కర్క్ అనే వ్యక్తి అబార్షన్స్ కరెక్ట్ కాదు ఇది అంటే ఎక్కువగా ఈయన చెప్పిన మాటలు రిపబ్లిక్కి సపోర్ట్గా ఉన్నాయి కనుక ట్రంప్ సపోర్టర్ అన్నారు. సో ట్రంప్కి ఇండైరెక్ట్గా ఓట్లు పడడానికి కూడా కారణం ఇతనే. ఎందుకంటే అంతగా ప్రచారం చేశాడు ఇతను. అన్ని కాలేజెస్కి వెళ్ళి, అన్ని స్కూల్స్కి వెళ్ళి, అన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీలకు వెళ్ళి చాలా వండర్ఫుల్ డైనమిక్ స్పీకర్ అతను ఒక పెద్ద సంస్థ ప్రారంభించాడు. కానీ ఇది అడ్డుపరిచినటువంటి వ్యక్తి గురించి కోపం పడిన వ్యక్తి పేలు చంపేశాడు. మాట్లాడుతుంటుండగానే బుల్లెట్లు దిగిపోయినాయి, చచ్చిపోయాడు. కానీ లాంగ్ స్టోరీ షార్ట్గా చెప్పాలి అని అంటే అతను చచ్చిపోయిన తర్వాత వాళ్ళ భార్య ట్రంప్ వాళ్ళందరూ వచ్చారు. ఆయన ఫ్యూనరల్ సర్వీస్ ఎలా జరిగిందంటే ఒక రివైవల్ సర్వీస్లా జరిగింది. ఒక పెద్ద ఆడిటోరియం తీసుకున్నారు. ఆడిటోరియం అంటే గ్యాలరీ లాంటి ఫుట్బాల్ మైదానం, అలాంటి మైదానం అంతా నిండిపోయింది. 70-80 వేల మంది జనం వచ్చారు. ఇంకా రోడ్డు మీద ఉన్నారు, ప్లేసులు సీట్లు లేక లోపల. ఏంటి ఆయన ఫ్యూనరల్ సర్వీస్. అప్పుడు ఆమె చెప్పింది, ఆ మైక్ తీసుకొని, నా భర్తని చంపిన ఆ యవనస్తుడు, అలాంటి యవనస్తుల కొరకే నా భర్త కష్టపడ్డాడు, నా భర్త సేవ చేసింది అలాంటి యవనస్తులు మారాలని, అలాంటి యవనస్తులు దేవుణ్ణి తెలుసుకోవాలని, అలాంటి యవనస్తులు దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించాలని కాలేజీలకి, స్కూల్స్కి, యూనివర్సిటీలకి వెళ్ళి వాక్యం చెప్పాడు. కనుక అలాంటి యవనస్తుడు మరణశిక్ష విధించబడాలా, చంపబడాలా, అతని శిక్ష విధించబడాలని నేను కూడా కోరుకోవట్లేదు. ఎందుకంటే అలాంటి కుర్రోళ్ళ కొరకే నా భర్త కష్టపడ్డాడు కాబట్టి ఆ కుర్రోడిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. ఆ కుర్రోడు దేవుణ్ణి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఎంత సమర్పణ ఉంటే అలాంటి మాట చెప్పగలదో ఒక ఆడావిడి. ఎంత భక్తిలో, అంత ఉన్నతమైన అంతస్తులో ఉంటే చెప్పగలరు చెప్పండి. స్పిరిచువల్ మెచ్యూర్ పీపుల్ చెప్పగలరు. స్పిరిచువల్ మెచ్యూరిటీ లేని వాళ్ళు, ఆత్మీయంగా ఎదగలేని వాళ్ళు చెప్పలేరు. ఇంకా వాళ్ళు ఎదగలేరు. ఇట్స్ డిఫికల్ట్ టు ఫర్గివ్. యేసు ప్రభులా తనని పొడిచిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, చంపిన వాళ్ళని, అంటే మూసిన వాళ్ళని, బూతులు తిడుతున్న వాళ్ళని, మేకలు కొట్టిన వాళ్ళని, వీరేం చేయించున్నారో వీరేగారు, వీరిని క్షమించండి. అది జీసస్ మనకి నేర్పించారు. నీ ఫ్యామిలీలో మరి ఎందుకు అలా ఫర్గివ్నెస్ లేదు? చిన్నదానికి నీ కోపం ఎంతవరకు ఉండాలో తెలుసా? సూర్యుడు హస్తమించే లోపల, అంటే యాజ్ ఎర్లీ పాసిబుల్. లేట్ చేయకూడదు, డిలే చేయకూడదు. ఎందుకంటే నువ్వు డిలే చేసావనుకో, నువ్వు క్షమాపణ అడక్కముందా చచ్చిపోయాడు అనుకో, క్షమాపణ అడక్కముందే చచ్చిపోయింది అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? నెలగా ఒక ఆవిడ ఇలాగే అలా ఆయన అన్నాడట, నాకు విడాకులు ఇచ్చి అని అడుగుతున్నాడు. ఏంటంటే అంత మాట అలా అడుగుతాను? మనకి బిడ్డ ఉన్నాడు కదా, 10వ క్లాస్ చదువుతున్నాడు, ఆడి పరీక్షలు ఉన్నాయి, నాకు విడాకులు ఇచ్చి. నీ మీద నాకు అసహ్యం పుట్టింది, నీ మీద ఏమాత్రం వ్యామోహం లేదు, నాకు ఏమాత్రం సంతోషం లేదు. నేను ఒక అమ్మాయిని, ఆఫీస్లో అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నువ్వు విడాకులు ఇచ్చేస్తాను. అప్పుడు ఆమె అడిగిందంట, నాకు 3 నెలలు టైం ఇవ్వండి, 3 నెలలు ఇచ్చేస్తాను విడాకులు. అవునా? అయితే 3 నెలలు ఏం చేయాలంటే మీరు నన్ను ప్రతిరోజు మీరు డ్యూటీకి వెళ్ళిపోయినప్పుడు నన్ను అలా ఎత్తుకొని గుమ్మం దగ్గర దించాలి. ఇంట్లో నుంచి బెడ్రూమ్ నుంచి అలా ఎత్తుకొని గుమ్మం దగ్గర దించాలి. నాకు ఒక ముద్దు పెట్టాలి. దేం రూల్ రా బాబు, నా వల్ల కాదు ఇది అని. మరి మీరు 3 నెలలు ఒప్పు పట్టలేరా? 3 నెలలు ఈ పని చేస్తే మీకు రాయలు ఇచ్చేస్తాను. ఓకే 3 నెలలే కదా, సరే అని ఓకే. రోజు పట్టుకుంటున్నాడు, ఎత్తుకుంటున్నాడు, తీసుకెళ్ళాడు, దేపెడుతున్నాడు, ముద్దెస్తున్నాడు, వెళ్ళిపోతాడు. ఇది వాళ్ళ కుర్రాడికి ఎంతో, ఇది దొంగగా, ఇది వేషధారణ అని ఆడికి తెలియదు పాపం. ఆడు మాత్రం మా అమ్మ నాన్న చూడు ఇప్పుడు వరకు లేనటువంటి ఇంత ప్రేమ మా అమ్మ అని ఆ 10th క్లాస్ ఎగ్జామ్ సూపర్ రాశాడు పరీక్ష. సరే ఎప్పుడు కూడా బిడ్డలు బాగా రాయాలి అని అంటే చదువు అని కాదు, ముందు మీరిద్దరు ఎలాగ ఉన్నారో చూడ. మీరు రోజు దెబ్బలాడుకొని కొట్టుకుంటే ఆడికి బొరక ఏమెక్కుతుంది? ఏమెక్కదు, ఈ దెబ్బలాట్లే గుర్తొస్తుంది. నాన్న ఏ యాంగిల్లో కొట్టాడు షార్ట్, ముక్క ఎలా పగిలిపోయింది,
తలకాయ ఒక ఆవిడ ఒకడు కొడితేనంట ఆ చెవు లోపల కర్ణబేరు తెగిపోయిందంట. మళ్ళీ ఈడే తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తా డాక్టర్ అమ్మ అడిగింది అంటే ఎలాగానంటే మరి చెప్పాలి. మనమే ఇప్పుడు ఇంట్లో ఇలా దెబ్బలాడుకుంటుంటే ఈ మనశ్శాంతి ఏముంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళిద్దరు అలా ప్రేమ కలిగి జీవిస్తున్నారో అది చూసినటువంటి బిడ్డ చక్కగా పరీక్షలు రాసాడు, మంచి మార్కులు వచ్చేసినాయి, పాస్ అయిపోయాడు ఫస్ట్ క్లాస్లో, అంత బాగుంది. అంతలోకి వీళ్ళు డేస్ కూడా దగ్గరికి వచ్చేసినాయి, 3 నెలల దగ్గరికి వచ్చేసినాయి, ఇంకా 4 రోజులు ఉంది. సరే విడాకులు ఇచ్చేస్తుంది అనుకున్నప్పటికీ ప్రతిరోజు ఇలాగ ఎత్తుకొని ప్రతిరోజు తీసుకెళ్ళి ఆడపెట్టి ముద్దు పెట్టుకుని ఉంటే ఎక్కడో ఆయనకి కరెంట్ పాస్ అయింది చూసారా. అందుకనే ఎప్పుడు కరెంట్ పాస్ అవ్వాలంటే ఇద్దరు కలిసి ఉండడం వేరే చెప్తారు, లేకపోతే కరెంట్ పాస్. ఆ కరెంట్ వల్ల ఏమైందనంటే ఆయనకి ఎక్కడిలో ఉన్న ప్రేమ వచ్చిందంట ఆమె మీద. చూసారా, ఇలాంటి మంచి అమ్మాయినా నేను వదిలేస్తానన్నాను, ఇలాంటి మంచి అమ్మాయినా నేను విడిచిపెట్టేస్తాను అని అనుకోటి సారీ అని ఆ రోజు వెళ్ళిపోయి మంచి చీర కొనుక్కొని వచ్చాడు, మంచి బట్టలు కొనుక్కొని వచ్చాడు, పువ్వులు కొనుక్కొని వచ్చాడు, గాజులు అన్ని రెడీ చేసుకొని బాగా ఆనందంతో వచ్చేసి ఇప్పుడు అలా ఆవిడికి గిఫ్ట్ ఇచ్చి సారీ అని మనస్ఫూర్తిగా చెప్దాం అనుకున్నాడు. లేదు, ఆమె ఇంటికి వెళ్ళగానే పడుకుని పోయింది. 8 అయింది, ఏంటి అప్పుడే పడుకుని పోయిందండి. తాళం ఈయనకో తాళం ఆయనకో ఆమెకో తాళం ఉంది. తాళం తీసుకొని లోపలికి వెళ్ళగానే కంచం మీద పడుకొనే ఉంది. హే లెగ్ ఓ నా మీద కోపం కలిగి ఉన్నా, ఇంకా 2 రోజులే ఉంది కదా, ఇంకా 3 రోజులే ఉంది కదా, నేను విడాకులు ఇచ్చేస్తానని కదా. నీకేం విడాకులు ఇవ్వనులే, నీకు ఒక హ్యాపీ వార్త చెప్తాను, ఇటు తిరిగి చెప్తాను, నీకు ఒక హ్యాపీ వార్త చెప్తాను చూడు, ఒకసారి ఇటు తిరిగి అని లేపుతుంటే లేకట్లా. ఏంటి నువ్వు ఇంత మరీ మొండిదాన్ని అని ఇలా లేపితే ఇలా పడిపోయి ఉందంట. ఏంటి ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే ఊపిరి సలపట్ల. ఏమైంది? గుండె దగ్గర చూస్తే గుండె పని చేయట్లా. ఏమైంది? నా భార్యకి ఏమైంది? ఆ పూలు, బంగారు గాజులు, ఆ చీర అన్నీ అక్కడ పడేశాడు. గబగబా ఫోన్ చేశాడు వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్కి. డాక్టర్ వచ్చాడు, డాక్టర్ పరీక్ష చేశాడు. షీస్ నో మోర్, షీస్ డెడ్ అన్నాడు. డెడ్? అసలు ఏమైంది నా భార్యకి? ఎలా చచ్చిపోయింది? ఆ డాక్టర్ అన్నాడంట, పిచ్చోళ్ళ మాట్లాడతావేంటి అన్నాడు. ఏం పిచ్చోళ్ళ మాట్లాడ, నాకు నిజంగా తెలియదు, ఏమైంది? నువ్వు అసలు భర్తవేనా? ఏంటి నువ్వు నన్ను అంటున్నాడు, నువ్వు ఫ్యామిలీ డాక్టర్ కదా, అవును నీకు తెలీదా? ఏంటి నీ భార్యకి 4th స్టేజ్ క్యాన్సర్, తెలీదా నీకు? ఆమెకి ముందే తెలుసు 2 లేక 3 నెలల కన్నా ఎక్కువ బతకదని. ఆ మందులు వాడుతుంది తెలీదా? మందులోనే కాకుండా అది క్యాన్సర్ మందులు కాదా? నీకు తెలియదా? నువ్వు మందులు వేయట్లేదా ఆమెకి? నిజంగా నాకు తెలియదండి. బుర్ర పిచ్చెక్కిపోయింది. ఓ అందుకనే 3 నెలలు అడిగిందా? 3 నెలల తర్వాత నేను ఎలాగ చచ్చిపోతాను కాబట్టి నువ్వు ఎలాగ పెళ్లి చేసుకో, ఇక విడాకులు ఎందుకు అనుకునే ఉద్దేశంతో 3 నెలలు టైం అడిగింది. 3 నెలల ముందు విడాకులు ఏమోనని అందుకని పిచ్చెక్కిపోయి బుర్ర కొట్టుకుంటున్నాడు. అంటే ఏంటి ఇప్పుడు ఏమో ఆయన భార్య అని అంటున్నాడు, ప్లీజ్ గెటప్ సారీ, నేను అలాంటి పని చేయట్లేదు, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకో, నిజం నా మాట నీకు చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను, ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి నువ్వు లేవు, ఇప్పుడు లేకు, షీస్ నో మోర్, షీస్ డెడ్. నువ్వు సారీ చెప్పే ముందు మీ హస్బెండ్ చచ్చిపోతే, నువ్వు సారీ చెప్పే ముందు మీ వైఫ్ చచ్చిపోతే వెన్ యు గోయింగ్ టు టెల్ సారీ? అందుకనే బైబిల్ చెప్తుంది, సూర్యుడు హస్తమించే లోపల, అంటే అర్థం బిఫోర్ యూ గెట్ టు బెడ్, నిద్రకి ఉపక్రమించే ముందు, అంటే దాని అర్థం బిఫోర్ ద డే ఎండ్. ఆ రోజు కోపం ఉందంటే రోజు ఎండ్ అవ్వక ముందే, అంటే ఎంత త్వరితముగా ఎంత తొందరగా క్షమాపణ అడిగితే అంత మంచిది. సారీ, తప్పు చేసినోడు కాదు, చేయలేనోడు సారీ చెప్పాలి. వై కాంట్ యూ డూ దట్? ఫ్యామిలీస్ విడిపోవడానికి, ఫ్యామిలీస్ పాడైపోవడానికి, ఫ్యామిలీస్ రూయిన్ అయిపోవడానికి, ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయిపోవడానికి, ముఖ్యంగా క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఐమ్ టాకింగ్ అబౌట్. వై? దిస్ ద రీజన్. ఒక మీరు కూడా అలాగే క్షమాగుణం లేకుండా మీరు కఠినులుగా ఉంటే, మీరు కఠినులుగానే జీవిస్తే మీ కుటుంబం కూడా గొప్ప కూలిపోవడం ఖాయం. ప్రేమ కలిగి మాట్లాడండి, నొప్పించే మాట మాట్లాడకండి. ఒకవేళ నొప్పిస్తే క్షమాపణ అడగండి. మృదువైన మాట కోపమును చల్లార్చును, సామెతలు 15వ అధ్యాయం 1వ వచనంలో. నొప్పించు మాట క్రోధమును లేపును. చూసారా, ఇవాళ నీ కోపం ఎందుకు వస్తుంది? నీ భార్యకి ఏదో నొప్పించే మాట మాట్లాడావు, నీ భర్తకి ఏదో నొప్పించే మాట మాట్లాడావు. ఎంతమంది నొప్పించే మాటలు మాట్లాడుతున్నారు? ఎంతమంది మృదువైన మాటలు మాట్లాడుతున్నారు? ఇజ్ యువర్ టాక్ గుడ్? నీ మాటలు మృదువుగా ఉన్నాయా? క్షమాగుణం కలిగి ఉన్నాయా? ఐ డోంట్ నో.
ఇవాళ మీ జీవితంలో మీ మ్యారేజ్ రూయిన్ అయిపోవడానికి గల కారణం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అది అంత మాట ఎల్లింగ్ చూసారా, అంత మాట అరుచుకోవడమే, కేకల్లే, ఇంట్లో అంత బొబ్బలే, ఎవడు గట్టిగా అరిస్తే ఆడు డామినేషన్. కొన్ని ఇంట్లో భార్యలు కూడా అరుస్తారు బాగానే, అందుకని వాళ్ళ పేరు పెట్టారు గయ్యాలి. గయ్యాలితో కాపురం చేయటం, గయ్యాలి గంప అంటారు మా ఊర్లో విశాఖపట్నం, గయ్యాలి గంప. జగడగొండి, ఇవన్నీ పేర్లు. జగడగొండి దాంతో కాపురం చేయటం కంటే మిద్ది మీద ఒక మూల, ఆ మేడ మీద ఒక మూల ఉండడం మంచిదంట. జగడగొండి. ఇవాళ మీరు ఏ గొండి? ఇక్కడ మాత్రం ముసుకేసి స్తోత్రం వండి సోది ఆపు. ఇవాళ వేషధారణ మంచి యాక్టర్లు మనోళ్ళు, ఆడోళ్ళు. ఈసారి ఎప్పుడైనా మీ ఆవిడ గొడవ చేసినప్పుడు ఏం చేయండి అంటే, మీ పాస్టర్ గారికి ఫోన్ చేసి ఒక్కసారి దర్శించండి అని చెప్పండి. అది అప్పుడు అసలు రూపం తెలిసిపోయి. అది చేసినట్టు తెలియకూడదు మీ ఆవిడకి. కేకల్లో బొబ్బలు. పెళ్ళి అయిన ఫస్ట్లోనంట పెళ్ళి ఆ దర్శించినప్పుడు వెళ్ళాడంట పాస్టర్ గారు. ఎలాగొన్నారు అని అంటే, ఏమండి రండి పాస్టర్ గారు, మైకారు వచ్చారు, మైకారు రండి, టీ ఆ కాఫీ ఉప్మా తింటారా, ఇది తింటారా, పెసరెట్ అయినా ఆయన డ్యూటీ టైం అయిపోతుందండి, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, అయ్యగారికి భోజనం పెట్టి పంపించాను. అయ్యగారు అమ్మగారు వచ్చారు కదా, భోజనం పెట్టి పంపించారు. సరేనంటే వాళ్ళ ఇంట్లో అల్సేషన్ డాగ్ ఉంది, అది అరుస్తుందంటే ఊరుకో అంటున్నాడు. కానీ చాలా చక్కగా అల్సేషన్ డాగ్ని ఆఫ్ చేయించి ఆఖరికి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత వచ్చారంట. 2 సంవత్సరాలు సేమ్ ఇలాగే డ్యూటీకి వెళ్ళిపోతున్నానంటే, ఇప్పుడు అరుస్తుంది ఎవరో తెలుసా? అల్సేషన్ డాగ్ కాదు, భార్య అరుస్తుంది. రాత్రి లేట్గా వచ్చావు, ఇప్పుడు లేట్గా వస్తావు, ఇలా 8 గంటలకు వస్తావు. పాస్టర్ గారు ఎలాగే వెంతగా చూస్తాడు, ఏమైనా ఇలా మారిపోయిందని. ఏది ఇంతకీ కుక్క? ఆ కుక్క అక్కడ సైలెంట్గా ఉంది. చూసారా, మార్మన్స్ పొందారు మాట ఇద్దరు. అదేమో ఈమె పాత్ర తీసుకుంది, ఆమె పాత్ర, ఈమెమో కుక్క పాత్ర తీసుకుంది. డ్యూటీకి వెళ్ళినప్పుడు అలా ఆవిడ ఇంతకుముందు చెప్పులు వేసింది, బూట్లు చెప్పులు పెట్టింది, ఇప్పుడేమో కుక్క తీసుకెళ్ళి ఆ నోటితో చెప్పులు బూట్లు పెడుతున్నాడు. ఎక్కడ ఈయన మాత్రం ఆ రోడ్డు మీదకి వెళ్ళే వరకు అరుచుకుంటేనే. ఇవాళ ఎంతమంది భార్యలు అరుస్తున్నారండి, కేకలేస్తున్నారండి. ఈ కుటుంబం ఏం బాగుంటుంది? ఏమమ్మా ఏంటి డౌట్ ఏంటంటే చెప్పండి, క్లియర్ చేద్దాం. ఓకే, ఏమో మీరు ఒప్పుకున్నారేమో అనుకుంటాను. నేనే ఆ కయ్యాలిని అని. అలా ఒప్పుకుంటే మంచిదే. కుటుంబాలు విడిపోవడానికి కారణాలు ఇవ్వండి. దీస్ ఆర్ ద రీజన్స్. ఓకే, సో ఈ రీజన్స్ ఏమైనా ఉంటే మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇవాళ ఈ మీటింగ్కి దేవుడు మిమ్మల్ని నడిపించాడు, సో దట్ యువర్ ఫ్యామిలీ విల్ బి ద బెస్ట్ ఫ్యామిలీ. ఆ బెస్ట్ ఫ్యామిలీగా మీరుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీని చూసి నేర్చుకోండి. చూసారా, వాళ్ళ కుటుంబం చూడండి, మన ఫ్యామిలీని చూసి నేర్చుకోవడానికి అవకాశం. ఇవాళ చాలామంది ఫ్యామిలీస్ పాడైపోవడానికి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మరొక రీజన్. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ఏమ్మా, మందు ఎక్కువైపోయినా మాట రాదు, తిండి ఎక్కువైపోయినా మాట రాదు. చెప్పమ్మా. దురాలోచన, జారత్వం, దొంగతనం. చూడండి, మన హృదయం చాలా చెడిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. మన హృదయం చెడిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, భార్య భర్తలు హృదయం శుద్ధిగా ఉండాలి. అది హృదయం ఫ్యామిలీ. మన హృదయం శుద్ధిగా లేకపోతే కుటుంబం ఏం బాగుంటుంది చెప్పండి? మనసులో ఒకటి,
ఏమండి అంటున్నాడు లోపల. ఎప్పుడు వెళ్తావు అని ప్రాబ్లం. ఇప్పుడు లైఫ్లో ఇవాళ మీ హృదయ శుద్ధి లేకుంటే ఇంతకు ముందు మీరు ఏం పనులు చేశారో అనవసరం. ఇప్పటి నుంచి మీ లైఫ్ చక్కగా బ్రతుకు. ఇప్పుడు వరకు మీ లైఫ్ ఎలాగుందో మనకెందుకు? మీకు అర్థమైందా? అది కాదు మనం చేయవలసింది. ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎలా బ్రతకాలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ రకంగా జీవిస్తున్నారు, హృదయ శుద్ధి కలిగి జీవిస్తున్నారు. హృదయం అన్నిటికన్నా మోసకరమే. ఇందులో జారత్వాలు ఉన్నాయి, అపవిత్రతలు ఉన్నాయి. దేవుని బిడ్డలమైనటువంటి మనం మోహపు చూపులు ఉన్నాయి. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, అది నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు. ఎంతమందిలో ఉన్నదండి మోహపు చూపులు? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యంగ్ పీపుల్ ఓన్లీ. పెళ్ళైన వాళ్ళ సంగతి. పెళ్ళైన భార్యలకి ఎంతమందికి మోహపు చూపులు ఉన్నాయి? పెళ్ళైన భర్తలకి ఎంతమంది మోహపు చూపులు ఉన్నాయి? ఈవెన్ దో యూ గాట్ యువర్ హస్బెండ్, యూ గాట్ యువర్ వైఫ్, స్టిల్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిజైర్స్. అందుకనే మీ ఫ్యామిలీ విడిపోతుంది. మీ ఫ్యామిలీ విడిపోవడానికి కారణం ఏంటి? దిస్ ఇస్ ద రీజన్. మీకు అర్థమైందా? మీ ఫ్యామిలీ పాడైపోవడానికి గల కారణం అది. ఒక ఆయన నిన్న పెళ్లి సంబంధం గురించి వచ్చాడు నా దగ్గరికి. ఆయన అన్నాడు, అయ్యగారు రేపే పెళ్ళి, మా ఆదివారం అన్నాడు. ఇంత తొందరగా పెళ్ళి నాకేదో చెప్తున్నా. ఆయన అంటే మరి ఏం చేస్తానండి, చేసేస్తున్నానండి. ఏనంటే ఏం చేస్తానండి, హైదరాబాద్ వెళ్ళిపోయిందండి మా అమ్మాయి ఆడుతోని, తీసుకొచ్చేసానండి. ఇప్పుడు ఎవరికి తెలియకుండా పలానా దగ్గర పెట్టానండి. ఇప్పుడు అక్కడ ఏం చేస్తాను, నేను పెళ్లి చేసేస్తున్నాను రేపు. మరి రేపు పెళ్లి చేసేసావు, బాగానే ఉంది. రేపు పెళ్లి చేసిన తర్వాత ఆమె అక్కడి నుంచి ఆడికి మళ్ళీ ఫోన్ చేస్తే హృదయం మంచిది కాదన్నప్పుడు, ఆల్రెడీ ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి పెళ్ళి. ఇప్పుడు మొదటిసారి ఇలాగే జరిగింది. ఏం జరిగింది? పెళ్లి చేశారు, ఏమైంది? ఇంకొకటితో సంబంధం ఉంది పెళ్లి కాకముందే ఈ అమ్మాయికి. వీడి పెళ్లి కాని అబ్బాయితో ఫోన్ చేస్తుంది, ఎక్కడున్నావు, వచ్చాయి. ఇవాళ ఫ్యామిలీస్ పాడైపోవడానికి గల కారణం ఏంటి? యథార్థత లేకపోవడం, హృదయ శుద్ధి లేకపోవడం. ఇంతకుముందు నువ్వు ఎలా బ్రతికేవో ఇంపార్టెంట్ కాదు. బట్ నౌ యు యాక్సెప్టెడ్ క్రైస్ట్. క్రీస్తుని అంగీకరించావు, విశ్వాసిగా జీవిస్తున్నావు, యేసు ప్రభు దేవుడిగా నమ్ముకున్నావు. ఇవాళ నీకు పెళ్ళి అయింది, నీ కుటుంబంలో నీ భర్తతో కలిసి సంతోషిస్తున్నావు, నీ భార్యతో కలిసి సంతోషిస్తున్నావు. ఇంకా నీకు వేరే వ్యాపకాలు ఉన్నాయి, వేరే ఆలోచనలు ఉన్నాయి, వేరే పనులు చేస్తున్నావు. ఒకవేళ కానీ అలాంటి పనులు, నీకు అలాంటి వ్యాపకాలు ఉంటే ఈ రోజు బాగుండొచ్చు నీ కుటుంబం, రేపైనా ఫెయిల్ అయిపోద్ది. గుర్తుపెట్టు, రేపైనా డిస్ట్రాయ్ అయిపోద్ది. రేపైనా మీ కుటుంబంలో కలతలు రావడం, ప్రాబ్లమ్స్ రావడం వెరీ ఈజీ. ఇవాళ బాగుండొచ్చు, బట్ నీలో దరిద్రత పోనంత కాలం నీకు ప్రాబ్లం ఉంది. గుర్తుపెట్టు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ చాలామంది భార్యలు భర్తలకు తెలియకుండా రహస్యమైన పనుల్లో, కొంతమంది భర్తలు భార్యలకు తెలియకుండా రహస్యమైన పాపాలు చేస్తారు. ఇక కుటుంబం ఎలా నిలబడుతుంది? ఫ్యామిలీ లైఫ్ ఎలా నిలబడుతుంది చెప్పండి? దేవుని బిడ్డలు మనం చాలా బాగా బ్రతకాలి. ఏమాత్రం డిస్టర్బ్, ఈవెన్ క్రిస్టియన్ మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా, మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పడతారు. ఒక ఆయన చాలా బాగా పాటలు పాడతాడు. ఆయన బోనం లేనప్పుడు నేను బోనం పెట్టా. ఆయన చాలా పేరు చెప్పను కానీ చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. పెద్ద పెద్ద కంట్రీస్లోకి వెళ్ళి దుబాయ్, ఇటు కువైట్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా చక్కగా పాటలు పాడు. ఒకరోజు హైదరాబాద్ మీటింగ్లో పాట పాడుతుంటే, పాట అయిపోగానే ఒక ఆవిడ వచ్చి అనింది, ఎంత అద్భుతమైన మీ గొంతుక, మీ పాట, ఆహా ఓహో ఇవన్నీ. ఎంతకీ పెళ్ళి అయిందా? 3 పిల్లలు ఇడికి అవలేదని. తర్వాత ఇద్దరు ప్రేమాయణం గడిపి డాక్టర్ అమ్మ పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ 3 పిల్లలు, ఇక్కడే ఉంటారు. 3 పిల్లలు, వాళ్ళ భార్య అల్లాడిపోయి ఏడిసి, మా బావుడ, మా ఆయన, కుటుంబం పాడైపోయింది. 2 పిల్లలు, 3 పిల్లలు, తిండి లేదు. ఎంతకాలం ఉంటుందో భోగం, ఎంతకాలం ఉంటుందో సంతోషం. చచ్చిపోయాడు ఒకరోజు. ఏమైంది? ఇవాళ వాళ్ళ మరణాలు కూడా అకాల మరణాలు జరుగుతాయి. అలాంటి గుర్తుపెట్టుకోండి, సడన్ డెత్స్.
ఎందుకనంటే బికాజ్ యు ఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ గాడ్. దేవుడితో నువ్వు ఆటలాడుతున్నావు. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గర ప్రమాణం చేసావు, దేవుడు జతపరిచిన వాళ్ళని వేరు చేయకుండా నీ భార్యను మోసం చేస్తావు, నీ భర్తను మోసం. చూడండి, పెళ్ళైనటువంటి స్త్రీ ఎలా మోసం చేస్తుందో సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఒకసారి చూడండి. ఈ అమ్మాయి సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తే, 8వ వచనంలో, సంధివేళ పొద్దుగుంకిన తర్వాత చెమ్మ చీకట గల రాత్రి వేళ వాడు జాడ స్త్రీ సందు దగ్గర ఉన్న వీధిలో తిరుగుతున్నాడు. కొంతమంది ఇలాంటి సందుల్లో తిరుగుతుంటారు, బండి వేసుకొని తిరుగుతారు, నోటి మీద తిరుగుతారు, అవసరమైతే సైలెన్సర్ పీకేసి డ్రుమ్ డ్రుమ్ అని తిరుగుతారు. ఎన్ని రకాలు తిరుగుతారు. అంతటా 10వ వచనంలో వేషం వేసుకున్న కపటం కలిగిన స్త్రీ ఒకటి వాడిని ఎదుర్కోవడానికి వచ్చింది. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఇంటనే. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సొంత వీధుల్లోని. అది ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. అది రోడ్ల మీద తిరుగుతుంది అంతే, ప్రతి సందు దగ్గర అదే కనపడుతుంది. అంటే దాని అర్థం కొంతమందికి ఇంకేం పని పాటు ఇదే, భర్త వెళ్ళిపోగానే రోడ్ల మీద తిరుగుతారు. భీమేరనా పిన్ని, అయ్యారనా పిన్ని, అన్ని రాళ్ళు అన్నీ తీసుకుంటారు. మరి భీమ వేసుకుంటారు. అది ఒక ఆల్ది తిరిగి ఆలు ముచ్చటి వీళ్ళు ముచ్చటి, మనకి అనవసరం. చూడండి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. 11వ వచనం, అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాను, సిగ్గమాలను ముఖం పెట్టుకొని ఇట్లా నేను ఏమని పడతాను ముద్దెడుచుకుంటున్నావు అలాగా, ఏమని పడతాను కౌగులించుకుంటున్నావు అలాగా. ఎవడు ఎందుకలా నువ్వు చేసావు? సమాధాన బలులు నేను అర్పించవలసి ఉంటుంది. నేను నా మొక్కుబడులు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకున్న వల్ల, నీ రాగా, నిన్ను ఎదుర్కొన్న వల్ల నేను బయలుదేరగా నీవే కనబడితే. సరే, అన్ని మంచి మాటలు చెప్పేసిందా. 16 వచనం, నా మంచం మీద రత్న కంబళ్ళును, ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రమైన పనిగల నార దుప్పట్లు నేను పరిచి ఉన్నాను. ఉత్తిన ఏం లేవు, అబద్ధాలు ఇవన్నీ. దుప్పటి కూడా లేదు, మంచం కూడా లేదు. కానీ ఇలాంటి మాటలకి ఈ టెంప్ట్ అయిపోయాడు. ఇంకా గింట్లు కూడా ఉన్నాయంటుంది. ఇక నెక్స్ట్ వచ్చిన, నా పరుపు మీద బోలపు అగర్ కరుపు చక్క చల్లి ఉన్నాను, ఉదయం వరకు వలుపు తీరా తృప్తి పొందుదాము, రమ్ము రమ్ము రమ్ము. ఉదయం ఉదయం వరకు వలుపు తీరా తృప్తి పొందుదాము, రమ్ము. ఇంకా ఇప్పుడు పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము, రమ్ము. ఇప్పుడు అసలైన 19వ వచనం, పురుషుడు ఎంత లేడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈజ్ షీ మ్యారీడ్? 100కి 100% మ్యారీడ్ ఉమెన్. అంటే పెళ్ళైనటువంటి అమ్మాయి పురుషుడు ఇంత లేడు అని చెప్తుందంటే అర్థం, మై హస్బెండ్ హెస్ గాన్, బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు చూడండి, అక్కడ రాసింది, దూర ప్రయాణం వెళ్ళిపోయాడు, సొమ్ము చెంచి పట్టుకొని పోయాడు, పొన్నమ్మ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. చూసారా, అది తన అధికమైన లాలన మాటల చేత వాడిని లోబర్చుకొని పోయి, తాను పలికిన ఇచ్చకం మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయి, వెంటనే పశువు వదకిపోవునట్లు పరుని చేత చిక్కుబడిన వాడి సంఖ్యలకు పోవునట్లు, తన ప్రాణహానికరమైన ఎరుగక ఉరియతకు పక్షి త్వరపడినట్టు వారి గుండి అంబుపో చీల్చు వరకు వారు దాని వెంట పోయిను. లైఫ్ కాండం. పెళ్ళైన ఆవిడ భర్త చూసారు ఎలా బ్రతుకుతున్నారు. మరి అలాంటి కుటుంబాలు ఎందుకు నిలబడతాయి చెప్పండి. మన క్వశ్చన్ ఒకటి పెట్టుకున్నాం. ఏంటా క్వశ్చన్? కుటుంబాలు సంసారాలు ఎందుకు పడిపోతున్నాయి? దీస్ ఆర్ ద రీజన్స్. అది కుటుంబాలు పడిపోవడానికి క్షమాగుణం లేదు, ఫర్గివ్నెస్ లేదు, మీ మాటలే లేవు, మీ నో కమ్యూనికేషన్. ఒక పక్కనేమో మీరు లస్ట్ఫుల్గా ఉన్నారు. అది ఇప్పుడు భార్య ఎలా ఉంటే భర్త ఎలాగ ఉంటాడు, ఆడి పని వాడిది, వీడి పని. అర్థమైందా? ఇద్దరు ఏం తెచ్చుకుంటారు ఇప్పుడు? తెలీదా మీకు? పెద్ద జబ్బు తెచ్చుకుంటారు, ఎయిడ్స్ రోగం. మీకు తెలుసా ఓల్డ్ కుబేరుడు ఎవడు? బిల్ గేట్స్. తెలుసా? మనం ఇప్పుడు వచ్చాడు కదా, నేను ఆంధ్రప్రదేశ్ వచ్చాడు కదా, మన చంద్రబాబు తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ వచ్చాడు కదా బిల్ గేట్స్కి ఎయిడ్స్ ఉందని తెలుసా మీకు? బిల్ గేట్స్ ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో ఆడు కూడా ఉన్నాడు. చిన్న పిల్లలతో పాపం చేసినటువంటి సంఘటనలు, చిన్న పిల్లల్ని రేప్ చేసి వాళ్ళతో సుఖాన్ని పొంది వాళ్ళని భయపెట్టి వాళ్ళ రక్తాన్ని తాగేసి వాళ్ళు వండుకొని తినేసి ఇంత భయంకరమైనటువంటి పాప పనులు చేసినటువంటి క్రిమినల్స్లో ఈయన పేరు కూడా ఉండడం.
వాళ్ళ ఆవిడికి కూడా ఎక్కించాడట. ఇప్పుడు వాళ్ళ ఆవిడికి వీళ్ళిద్దరికి విడాకులు అయిపోయినాయి. ఇప్పుడు లేరు వీళ్ళిద్దరు కలిసి. వరల్డ్ కుబేరుడు, ప్రపంచానికి బిలియనియర్, టాప్ నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా వాళ్ళ కుటుంబం విచ్ఛిన్నమైన అయిపోవడానికి, వారి కుటుంబం విడిపోవడానికి, వారి కుటుంబం బ్రేక్ డౌన్ అయిపోవడానికి కారణం ఏంటి? అంతే. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, నువ్వు భర్తవు ఫెయిత్ఫుల్గా లేకపోతే నీ కుటుంబం, నువ్వు భార్యవు ఫెయిత్ఫుల్గా లేకపోతే, ఇప్పుడు వరకు అన్ఫెయిత్ఫుల్గా ఉన్నావు, ఇప్పుడైనా ప్రార్థన చేసి సారీ లార్డ్, నెవర్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్, నెవర్ అలాంటి మోహపు చూపు చూడను, ఇది నా ప్రమాదం, ఇది నా ఫ్యామిలీకి రూయిన్ చేసేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దిస్ లార్డ్, సారీ చెప్పగలవా నువ్వు దేవుడికి? ఒక కుటుంబం ఇక్కడ ఉండేది, దాని పేరు రెబకా, అమ్మాయి పేరు, అతని పేరు ఇస్సాకు. వాళ్ళకి 3 పిల్లలు, 3 ఆడపిల్లలే. అతను రిక్షా బండి తోలుతాడు, మన చర్చికి వచ్చేవాడు. ఆయన భార్యనంటే ఎంత ప్రేమించేవాడంటే, ఎక్కడ రైల్వే స్టేషన్ నుంచి వస్తుంటే బాదం పాలు ఉంటాయి, బాదం పాలు ప్యాకెట్, ఆ ప్యాకెట్ తీసుకొచ్చేవాడు 2 ప్యాకెట్ల ఆవిడికి ప్రతిరోజు. ఎందుకంటే మేము అక్కడ మీటింగ్ పెట్టినప్పుడల్లా అది తీసుకొని వచ్చే రోజు నాకు తీసుకొచ్చి, నాకేందుకు బాబు వద్దునా అంటే, మా ఆవిడికి తీసుకొస్తాను ఇక్కడ రోజు అని అప్పుడు చెప్పాడు. ఎంత ప్రేమ! ఆ రోజు అప్పుడు ప్రొహిబిషన్ సీజన్, అది ప్రొహిబిషన్ అంటే సారా తాకూడదు, అలాంటి సీజన్లోని లాంగ్ స్టోరీ షార్ట్, ఆ అమ్మాయి భర్త డ్యూటీకి వెళ్ళిపోతే, రిక్షాకి వెళ్ళిపోతే పరాయి మొగోడుతో పాపం చేసి, ఒకరోజు నాకు తెలిసింది, సంఘస్థులు చెప్పారు నాకు, నేను వెంటనే పిలిపించాను. దేవుని బిడ్డమేనమ్మా నువ్వు, ఇలా చేయవచ్చా మనం? దేవుని బిడ్డలు ఇప్పుడు చూడండి, సంఘాల్లో ఉంటాయా? తప్పక ఉంటాయి. దేవుని నమ్ముకున్న బిడ్డల్లో ఉంటాయా? తప్పక ఉంటాయి. పౌలు గారు చెప్పలేదేంటి? పౌలు గారు ఏమన్నారు చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ సంఘంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి, 1 కొరింథీయులు, అది మీలో జారత్వం ఉంది. సంఘంలో జారత్వం ఉందా? ఉంది. మీలో జారత్వం ఉందనే వదంతి కాలం. చూసారా, మీలో తండ్రి భార్యను ఉంచుకున్నాడు, సంఘంలో ఉన్నాడు, దేవుని రక్తంలో కడగబడినోడు. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? అన్నిల్లో కూడా జరగని భయంకరమైన దుర్మార్గత సంఘాల్లో కనపడుతుంది. మీరు ఎలాగున్నారు? మీ కుటుంబాలు ఎలాగున్నాయి? మీ పిల్లలు ఎలాగున్నారు? దేవునికి మహిమ, దేవునికి సంతోషమా? ఏమైందో తెలుసా ఇంతకీ? నేను చెప్పిన మాట ఆమె వినలా. కన్నా నువ్వు ఇలాగే కానీ బ్రతికితే నీకు అడుక్కోవడానికి చెప్ప కూడా దొరకదు. నీకు చూసుకోమని, నీ భర్తను మోసం చేస్తున్నావు, నీ పిల్లల్ని మోసం చేస్తున్నావు, జాగ్రత్త. నా మాట లెక్క చేయలేదు, వాక్యానికి లోపంలా. ఒకరోజు భర్తకు దొరికిపోయింది. భర్త అడిగాడు, నా దగ్గర 3 పిల్లల్ని తీసుకొచ్చాడు. అయ్యగారు నా భార్య ఎలా చేస్తుంది, నాకు తెలుసు ఆల్రెడీ ముందు. అయ్యగారు నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు. నేను ఆమెకు ఆల్రెడీ గద్దించాను, అయ్యా చెప్పలేదు, ఇలా నీకు తెలిసింది. ఇప్పుడు నేను ఉండను అయ్యగారు, ఇక నేను వెళ్ళిపోతున్నాను, గుంటూరు వెళ్ళిపోతున్నాను, నా బిడ్డలు తీసుకొని గుంటూరు వెళ్ళిపోయాడు. ఈ ప్రొబేషన్ సీజన్లోని ఎవరినైతే ప్రేమించిందో వాడింట్లో మందు దొరికింది, వాడిని తీసుకెళ్ళి మన సబ్ జైల్లో వేశారు. ఇప్పుడు ఈమెకి తిండి లేదు, కానీ ఈమె 4 దగ్గర అడుక్కొని డబ్బులు సంపాదించి అప్పు తీసుకొని ఇప్పుడు ఈమె ఫుడ్ కట్టుకొని వెళ్ళి భోజనం పట్టుకెళ్ళేది ఆడికి, ఉంచుకున్నోడికి, జైల్లో ఉన్నోడికి. ఇలాంటి బాగా ఉంటాడు. కనుక ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కనుక జైల్లో పట్టుకెళ్ళింది. ఎంతకాలం పోషిస్తుందండి? ఆడు 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఆడు కోపం మీద వచ్చాడు. ఎందుకనంటే నువ్వు నాకు 3 నెలలే తెచ్చావు క్యారేజ్, తర్వాత ఏంటి నా పరిస్థితి, అందుకే నువ్వు నా దగ్గరికి రాక, అసలు నాకు ఆల్రెడీ ఇంకొక భార్య ఉందని అడిగింది. ఇప్పుడు ఈమె నిజంగా నేను చెప్పినట్టే అడుక్కోవడానికి చెప్ప కూడా లేనట్టు అంత భయంకరమైన దుస్థితిలో, భయంకరమైన జబ్బు వచ్చి అనారోగ్యంతో చాలా భయంకరమైన పరిస్థితుల్లో చచ్చిపోయింది. ఇవాళ పాపం చాలా సరదాగానే ఉంటుంది, కానీ తర్వాత దాని మూల్యాన్ని, దాని జీతాన్ని మనం భరించాం. సో మీకు వండర్ఫుల్ ఫ్యామిలీ ఇచ్చాడు కదా. సెక్స్ ఈజ్ నాట్ రాంగ్ ఇన్సైడ్ యువర్ మ్యారేజ్. హ్యావ్ అన్ ఎంజాయ్మెంట్ విత్ యువర్ వైఫ్ అండ్ యువర్ హస్బెండ్. వై యూర్ ఆస్కింగ్ ఫర్? ఎందుకు నీ గ్రీడినెస్?
ఎందుకు నీకు అత్యాశ? ఎందుకు నువ్వు బయట వెతుక్కుంటున్నావు? ఎందుకు అటు పరిగెడుతున్నావు, ఇటు పరిగెడుతున్నావు? యూ గోట్ ఫ్యామిలీ, ఎంజాయ్ విత్ యువర్ వైఫ్, ఎంజాయ్ విత్ యువర్ హస్బెండ్. అది తెలుసుకోకుండా ఇవాళ ఫ్యామిలీలో ఎంత భయంకరమైనటువంటి దుస్థితులు, సెల్ఫిష్నెస్ వచ్చి, స్వార్థభరితమైనటువంటి, కొంతమంది భార్య భర్తల్లోనే కాంపిటీషన్లు ఉంటాయి. దానివల్ల కూడా ఊడిపోతుంది సంసారం. నేను గ్రేట్ అంటే నేను గ్రేట్, కాంపిటీషన్. అది ఇన్స్టెడ్ ఆఫ్ కోఆపరేషన్. కోఆపరేషన్ ఉండదు, కాంపిటీషన్ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 28-30 వరకు మనం చూస్తే సాక్రిఫిషియల్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ సాక్రిఫిషియల్ లవ్ ఉండదు. అది అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమించి బద్ధులై ఉన్నారు. అది కనుక మీ సొంత శరీరం వల్లే ప్రేమిస్తున్నారా అంటే అర్థం ఏంటి? తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించి వాడు ఎవడునూ లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యం, హస్బెండ్స్కి ఇచ్చిన రోల్ ఏంటనంటే లవ్ యువర్ వైఫ్. ఎలా లవ్ చేయమన్నాడో చెప్పాడు. 2 విధాలుగా లవ్ చేయాలి. ఒకటి అక్కడ రాసింది, ప్రభు వలే మీ భార్యను ప్రేమించాడు. ప్రభువుని ఎలా చదవండి, అక్కడ రాసింది ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడు. క్రీస్తు చదవమ్మా. కాదు 25 మీ భార్యలను ప్రేమించాడు. అంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు ప్రేమించాడు. అది యేసయ్య సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాడు. ఎలా ప్రేమించాలో మీరు మీ భార్యనంటే సంఘాన్ని క్రీస్తు ప్రేమించినట్టు. ఒక మాటలో చెప్పాలంటే లవ్ లైక్ జీసస్, లవ్ లైక్ అగాపే లవ్. అగాపే అంటే దేవుని ప్రేమ. ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ఈ లోక సంబంధమైన ప్రేమకి దేవుని ప్రేమకి? లోక సంబంధమైన ప్రేమ అంటే పొందుకునే ప్రేమ, తీసుకునే ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఇచ్చే ప్రేమ, సాక్రిఫిషియల్ లవ్. నాకేంటనేది చూడడం. అది అలాంటి ప్రేమతో, నిస్వార్థమైన ప్రేమతో, సాక్రిఫిషియల్ లవ్తో, అన్కండిషనల్ లవ్తో నువ్వు ప్రేమించావు. అది ఇంకొకటి ఎలా ప్రేమించాలంటే తమ సొంత శరీరం వలె ప్రేమించాలి. అది నీ భార్యను నువ్వు ఎలా ప్రేమించాలంటే నీ సొంత శరీరం వలె ఇవాళ ఫ్యామిలీ లైఫ్లోని ఎందుకు కుటుంబాలు విడిపోతున్నాయంటే గల కారణం, ఇలా ప్రేమించమని దేవుడి వాక్యం చెప్తే అలా ప్రేమించగలరు. భార్యకి బాగోలేదు, భార్య చెప్పింది ఏమంటే నాకు ఒంట్లో బాగోలేదు, కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇదిగో 1000 రూపాయలు వెళ్ళిపో నువ్వు అన్నాడు. నీ శరీరానికి జబ్బు వస్తే అలా చెప్తావు, నీ శరీరానికి ఇదిగో 1000 రూపాయలు అన్ని జోబులో పెట్టి వెళ్ళిపో శరీరం అంటవా? నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? నువ్వు తీసుకెళ్తున్నావు హాస్పిటల్కి, జాగ్రత్తగా చూపించుకుంటున్నావుగా. నీ శరీరాన్ని ఎవడన్నా ద్వేషించుకుంటాడా? ఎవడన్నా మీ శరీరాన్ని మీ బెల్ట్ ఎట్టి కొడుచుకుంటారా? మీ శరీరాన్ని మీరే గిల్లేసుకుంటారా? మీ శరీరాన్ని మీరే గుద్దేసుకుంటారా? మరి ఎందుకు గుద్దేస్తున్నావు? ఎందుకు గిల్లేస్తున్నావు? ఎందుకు కొట్టేస్తున్నావు? కొంతమంది భార్య భర్తని గిల్లేస్తుంది, భర్త భార్యని గిల్లేదు. ఒక పాస్టర్ గారు నాకు చూపించాడు, మాట్లాడితే గిల్లేస్తుందండి. ఎందుకు గెలుతుంది? ఎందుకు దానికి ఊసిపోసం ఉండదండి. అనవసరంగా ఊరుసుకుని ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. మీటింగ్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళావు? బైబిల్ కాలేజ్కి. నీకు అదే పని. అబ్బా అంటాడండి. ఇక మళ్ళా ఎక్కడ బైబిల్ కాలేజ్? అదే మన NCTS రాజేంద్ర గారు. అంత మాట రాజేంద్ర గారు ఎందుకు తెలుసు? మళ్ళా గెలుస్తాడండి ఆయన చెప్పడం. నేను నమ్మలే ఒకరోజు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఫోన్ రికార్డింగ్ చేశాడు. ఈయన ఎలా మాట్లాడుతుందో, ఆమె ఎలా గరుస్తుందో, ఈయన ఎలా అన్నాడు. అంత రికార్డింగ్, వీడియో రికార్డింగ్ లేదు కానీ అంత ఆడియో రికార్డింగ్. పాపం కొంతమంది ఫ్యామిలీలు అలా బాధపడతారు. భర్తలు బాధపడే వాళ్ళు ఉన్నారు, భార్యలు కాదు. హ్యాపీనెస్ ఏదండి? సంతోషం ఏదండి? కుటుంబాలు గిడిపోతే ఏముంటాయని చెప్పండి. పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. వై యూ స్ట్రగల్ లైక్ దాట్? బికాస్ దెర్ ఈస్ నో లవ్.
ఇవాళ బైబిల్ వాక్యానుసారంగా భర్త ఎలా ఉండాలో అలా ఉంటే, భార్య ఎలా ఉండాలో అలా ఉంటే కుటుంబాలు ఎప్పుడు విడిపో. కానీ భార్యకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ భార్య ఫాలో అవ్వట్లే, భర్తకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ భర్త ఫాలో అవ్వట్లా. ఇగ్నోరింగ్ వాట్ గాడ్స్ ఆర్డర్ ఈస్ లీడింగ్. దేవుడు లీడ్ చేస్తున్నటువంటి ఆ చక్కనైన పద్ధతుల్లో మనం నడవకుండా ఉండడం, కుటుంబాలు ఇగ్నోరింగ్ అవర్ డ్యూటీస్, మన బాధ్యతలు ఇగ్నోర్ చేస్తే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవాళ మనం ముగిద్దాం. కనుక మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. వై ప్రోగ్రామ్స్, ఎందుకు మన ఫ్యామిలీ రూయిన్ అయిపోతుందంటే ఇంకేం చెప్తారు మీరు? చాలా ఉన్నాయి. సో ఎనీ క్వశ్చన్స్ ఫర్ యూ బిఫోర్ వి క్లోజ్? మనము క్లోజ్ చేసుకునే ముందు మనం ఎనీ క్వశ్చన్స్? సో దిస్ ఈస్ హౌ యూ విల్ బి బ్లెస్డ్ బై కమింగ్ టు ద బైబిల్. ఏమంటుందని ఫ్యామిలీ కాన్ఫరెన్స్. ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఉదయకాలం చాలా పెద్ద సబ్జెక్ట్ మనం విన్నాం. మ్యారేజ్ గురించి బైబిల్ ఏం చెప్తుంది? వాట్ డస్ బైబిల్ టీచ్ అబౌట్ మ్యారేజ్? రోల్ ఆఫ్ హస్బెండ్, రోల్ అబౌట్ వైఫ్. ఏంటి మీ బాధ్యతలు ఏంటి? ఎందుకు పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్ ఏంటి? ఉద్దేశం, పెళ్లి యొక్క ఉద్దేశం. దేవుడు ఎందుకు ఏం చెప్తున్నాడు? కుటుంబాల్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇవాళ మన కుటుంబాలు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఈ కారణాలు చాలా విషయాలు ఉన్నాయి. బట్ ఐ డోంట్ హావ్ టైం బిఫోర్ వి క్లోజ్. ఇంకేమైనా చెప్పడానికి మీకు ఏమైనా ఉంటే క్వశ్చన్స్ అడగండి. మీకేం చెప్పకపోతే నేను క్వశ్చన్స్ అడుగుతాను. దాన్ని దిగోండి క్లోజ్. భార్య భర్తలు సమానం కాదని మీరు ఎందుకు అనుకుంటున్నారో మీరు ఎవరైనా చెప్పండి. ఆల్రెడీ చెప్పాను కొంచెం వరకు. భార్య భర్తలు ఇప్పుడు యేసు ప్రభు తండ్రి కుమారులు ఒకటేనా కాదు? ముగ్గురు సమానమా కాదు? కానీ ఎవరు తగ్గించుకున్నారు? సమానం అని చెప్పి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక దేవునితో సమానం ఆయన. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తను తానే రిక్తముగా చేస్తున్నాను మరియు ఆయన ఆకారమును మనుషుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. ఆయన 5వ వచనం నుంచి పెట్టిన చూసారు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన ఎవరు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడు ఈజ్ ఈక్వల్ టు గాడ్. దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట అంటే ఈజ్ ఈక్వల్ టు గాడ్. దేవునితో సమానము, దేవునితో సమానం ఈజ్ గాడ్. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ ఏం చేశాడు ఆయన? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను చూసారా, రిక్తునిగా చేసుకున్నాను. తర్వాత ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంత కనుక శిలువ మరణం పొంది విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాను. అది భార్యలు చేయవలసింది. మీరిద్దరు ఈక్వల్ కాదని కాదు, ఇద్దరు ఈక్వలే. కానీ మీరు దాసుడి స్వరూపం ధరించినట్టు మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. మీరు విధేయత చూపిన వారై చూసారా తన్ను తాను తగ్గించుకున్నారు. అది దట్స్ వాట్ బైబిల్ చెప్తుంది. భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండండి అన్నది. సమానం కాదండి కాదు, తప్పక సమానమే. కానీ మనం లోబడి ఉండడం కొరకు తగ్గించుకున్నాం. ఎందుకు ఇలా తగ్గించుకున్నాం? ఇన్ స్పైట్ ఆఫ్ లవ్ వల్ల తగ్గించుకున్నాం. అది అంటే నువ్వు గొప్ప. భర్తకి ఎప్పుడు కూడా కావాల్సింది ఏంటో తెలుసా? భర్తకి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ కావాలి, గౌరవం కావాలి. అంటే నువ్వు చాలా గొప్ప, నువ్వు పెద్ద, నువ్వు ఇది, నువ్వు అది అని అంటే నీకు ఇంకేం కావాలో తెచ్చిపెట్టేస్తాడు.
నువ్వు పెద్ద సన్నాసి, నువ్వు పెద్ద దరిద్ర కొట్టు, నువ్వేం పనిరా, ఏం చేయడు. భర్తను ఎప్పుడు ఇన్సల్ట్ చేయకండి. మీకు ఎంత కోపం వచ్చినా ఇన్సల్ట్ చేయకండి, కోపం పడకండి. మీరు ఇన్సల్ట్ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే రెడికూలింగ్ హిమ్, ఎగతాళి చేస్తున్నారు. ఎప్పుడు ఎగతాళి చేయకండి. మీరు భర్తకి ఏం చేయాలో గౌరవించాలి. భర్తకి డిజైర్ కోరికనంటే యూ వాంట్ రెస్పెక్ట్. ఆయనకి కావాల్సింది మర్యాద, ఆయనకి కావాల్సింది ఘనత. సో అది నువ్వు వాళ్ళకి ఎత్తి పెట్టాలి. అది నా భర్త అతి కాంక్షణీయుడు, అది 10,000లో అతి ప్రియుడు, నా భర్త అతి సుందరుడు, నా భర్తకున్న బాడీ ఎవరికి ఉంది అన్నట్టు మాట్లాడు. నీకు ఉంది ఫ్యామిలీ ప్యాక్ అనకూడదు. చూసారా నువ్వేం చేస్తున్నావు, ఈ ఫ్యామిలీ ప్యాక్ అన్నావు. అక్కడ చూడు, టీవీలో చూడు, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, 6 ప్యాక్ 7 ప్యాక్, ఇది మంట పెరిసిపో. అలా తప్పది. నీ భార్యను గౌరవించి నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నావు, నువ్వు మరి నీకు రెస్పెక్ట్ ఇవ్వద్దు. నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే సంసారం ఎలాగుంటుంది. అందుకని రెస్పెక్ట్ ఇవ్వ, తగ్గించుకొని అంత మాత్రం ఈక్వల్ కాదని కానీ ఈక్వల్ పక్కటెముకే, తల ఎముక కాదు, కాలు ఎముక కాదు. కాలు ఎముక అంటే మీరు తొక్కివచ్చు, కాలు ఎముక కాదు. అందుకే తల ఎముక కాదు మీ పైన ఎక్కినది. మీరిద్దరూ ఒకటే సమానం. బట్ ఆమె తగ్గించుకుంటుంది. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు రెస్పెక్ట్ యూ. ఆమె తగ్గితేనే నీకు తండ్రికి రెస్పెక్ట్ పెరగాలంటే ఏం చేయాలో? కుమారుడు తగ్గించుకోవాలి. కుమారుడు తగ్గించుకొని తండ్రికి రెస్పెక్ట్. తండ్రి నామం, నన్ను చూచేవాడు తండ్రిని చూస్తాడు. మేము తండ్రి ఏకమై ఉన్నాం, అన్నీ సమానమే. బట్ తగ్గించుకో, ఎవరి భార్యలు తగ్గించుకో. అది తగ్గించుకొని గౌరవం ఇవ్వాలి. అంతేగాని బూతులు తిట్టడం, లేకపోతే పోకరి మాటలు మాట్లాడడం, ఎగతాలు చేయడం, చచ్చిపోయినాడు, సచ్చినాడు, గిచ్చినాడు అనకూడదు. నా డబ్బులు పడిగెళ్ళిపోయాడు, పెయింట్ వేస్తానని. వాడి గురించి వెళ్తే నేను అమ్మ మీ ఆయన గారు పెయింటర్ గారు ఎక్కడన్నా సచ్చినోడా అని. చచ్చిపోయాడమ్మా, ఆడు ఉంటే లేకపోయినాడు, బతుకున్న చచ్చిపోయాడు. చూసారు తాగేస్తాడండి. చూసారు చచ్చిన అప్పుడు ఆయన ఏం మారుతాడు? మారడు. కొంతమంది మారరు. భర్తలను కూడా తిట్టుకోకూడదు. మీరు కొంతమంది తిట్టుకుంటారు, లోపల లోపల తిట్టుకుంటారు, బయటికి కనబడరాలి. లోపల అది కూడా ప్రమాదమే. ఎవరైనా లోపల మీరు తిట్టుకుంటున్నారా మీ ఆయన్ని? మీ ఆయన కొట్టాడు అనుకోండి, ఆ రోజు కూర ఉప్పు ఎక్కువైపోయిందని ఏం చేసావు? నువ్వు గట్టిగా మాట్లాడలేవు, తగ్గించుకున్నావు కాబట్టి. ఫ్యాన్ అప్పుడు నాయన కానీ నువ్వు మనసులో ఏమనుకున్నావు? కానీ లోపల ఏమనుకున్నావు? నీ కాలు అడిపోను, నీ చెయ్యి అడిపోను. నన్ను కొట్టిన చెయ్యి ఏమైనా ఉంటుందా అని ఇంకా కుమిలి ఏడుస్తా. భక్తురాలురా, నీ కోసం ప్రార్థన చేశాను కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు. మన సంసారం ఇలా ఉండడానికి కారణం నేనే, నా ప్రార్థనే. అలాంటి ప్రార్థన పొర్రాల్ని కొట్టావు, కుష్ఠరోగం వచ్చేస్తా. ఆయన చచ్చితే ఎవరికి ప్రమాదం? నీకే కదా. మరి నువ్వెందుకు అలాగ మాట్లాడావు? అది నెవర్ కోపం వచ్చినా తిట్టక, మనసులో కూడా తిట్టుకోకూడదు. కొంతమంది బయట తిట్టలేరు, ధైర్యం సరిపోదు, కానీ లోపల తిట్టుకుంటారు. అది ఇంకెళ్ళిపోయిన తర్వాత తలుపులన్నీ వేసి కిటికీలు అన్నీ వేసి తిట్టుకుంటారు. ఎందుకంటే ఆవిడకి వినపడదు కాబట్టి. అది వద్దు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా సార్, ఏంటంటే భర్త భార్య ఇద్దరు ఒకటే, ఈక్వల్. దేవుడు తయారు చేసింది ఈక్వల్. అక్కడ రాసి ఉంది, చదవండి. ఆదికాండంలో కూడా మనం చూస్తే 1వ అధ్యాయం 27వ వచనంలో, 1వ అధ్యాయం 27వ వచనం, నరుని సృజించను, దేవుని స్వరూపముగా సృజించాను. ఎవరిగా సృజించారు? స్త్రీని గాను. అంటే ఇద్దరు సమానమే కదా అక్కడ. స్త్రీ గాను పురుషుని గాను సృజించాను. బోత్ మ్యాన్ అండ్ ఉమెన్. ఇద్దరికి డివైన్ నేచర్స్ ఉన్నాయా లేదా? ఇద్దరికి ఆయన స్వరూపం ఉందా లేదా? అంటే భర్తకేమో ఆయన స్వరూపం ఉండి భార్యకేమో కోతి స్వరూపం వచ్చిందా? ఇద్దరికి ఒక స్వరూపం ఉందా కదా. మరి ఇద్దరు ఈక్వలే కదా. ఇద్దరు ఈక్వల్ ఇన్ వాల్యూ, ఈక్వల్ ఇన్ డివైన్ ఇమేజ్, ఈక్వల్ ఇన్ దేవుడి స్వరూపం. ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. ఇంకా 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి.
మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా జీవమును ఆ, కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని మీ ఏంటంట మీతో పాలివారై మీతో పాలివారు అంటే ఏంటి అర్థం? మీతో పాలివారు, మీతో పాలివారై ఉన్నారని అర్థం అంటే అర్థం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ హెడ్స్. వాళ్ళ అర్థం ఏంటంటే టుగెదర్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ లైఫ్. వాళ్ళ దేవుడు జీవం అనే కృపావరంలో ఇద్దరు పాలిభాగస్తులై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలి. సన్మానించినట్టు సాల్వ్ వేసేయడం కాదు, రోజుకో దండేసేయడం కాదు. సన్మానించడం అంటే రెస్పెక్ట్ హర్. అది నువ్వు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలా. భర్త భార్య రెస్పెక్ట్ నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావా? నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కొండముచ్చి ఇల్లరా అని అంటే అప్పుడు ఆమె ఏంటది, నువ్వు పెద్ద కొండముచ్చు అంట. అంతే కదా, నువ్వు కొండముచ్చానంటే ఆమె ఏమంటది, నువ్వు తాత ముసలోడు అని అంటే, నువ్వు ముసలమ్మ అంటే ఆమె ముసలోడు. నువ్వు ప్రేమిస్తే చక్కగా ఆమె ప్రేమిస్తుంది. నువ్వేమో ఆమెను తిడుతావు, సన్నంగా ఉంటే ఈనికి పోలా అంటావు. కొంచెం లావుగా ఉందనుకో సిలిండరా ఇల్లరా, కొంచెం నల్లగా ఉంటే కర్రీ ఇల్లరా. కర్రీ ఏంటి ఆ పిలుపులేంటి? డార్లింగ్, నా పౌరమా, లెమ్ము రమ్ము బండ సందు. అది ఆయన ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామని పౌరమా అని పిలుస్తాం. అనవసరం భార్యను తీసి రాలేదని బాధపడుతున్నాడు. అది భార్య ఉంటే సరైన పాఠం చెప్పేది ఇక్కడే. అది కనుక భార్యలు మీతో, ఇక్కడ రాసింది ఏమన్నారు? పురుషులారా జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలిభాగస్తులు పాలివారై ఉన్నారని ఎరిగి. మీరు సమానం అని చెబుతున్నారు కదా, మరి సమానం కాదంటారండి మీరు? సమానమైన దేవుని వాక్యం క్లియర్ గా తేటతెల్లంగా మనకి తెలియపరుస్తుంటే దాని అర్థం ఏంటి? మనం అందరం కూడా సమానం, మ్యూచువల్ గా మనం అందరం కూడా ఒకటే. ఇంకా మనం చూస్తే ఈ ప్రార్థనకు అభ్యంతరం కలుగు ఇంకా చదివాం కదా ఇందాకంతా. ఇప్పుడు మళ్ళీ గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3:23. ఒకటి అన్నందుకు ప్రశ్నకి సమాధానం చెబుతున్నాను భాస్కర్ గారు. మీరు ఇవన్నీ ఎవరంటే చూడండి 3:23. విశ్వాసము వెల్లడిగాను వరకు 28 ఇందులో ఆ. యూదుడని గ్రీకు దేశస్థుడని చూసారా, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడును పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు ఆ, మీరందరూ ఏకంగా ఉన్నారు. ఇంకేంటి క్లియర్ గా? పురుషుడని స్త్రీ అని కూడా లేదు, అందరూ ఏకమే. ఆల్ ఆర్ ఈక్వల్. ఆల్ ఆర్ ఈక్వల్. ఇక దానికి డబుల్ మీనింగ్ లేదు. ఆల్ ఆర్ ఈక్వల్. వెదర్ యు ఆర్ అ జూ ఆర్ అ జెంటైల్. మీరు యూదుడా, మీరు అన్యుడా, మీరు ఎవడ గ్రీస్ దేశస్తుడు, మీరు ఇంకొకడా, లేకపోతే మీరు స్త్రీయా పురుషుడా, ఈక్వలా కాదా? ఈక్వల్. వన్నెస్ మాట, మనం వన్నెస్ ఇన్ క్రైస్ట్ అని అర్థం. అందుకనే వన్నెస్ వచ్చింది. మన వేర్ ఆల్ వన్నెస్. అది వన్నెస్ ఇన్ క్రైస్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21. క్రీస్తునందు భయముతో ఒకరికొకరు లోబడి ఉండుడి. అది. ప్రియులారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఒక్కని ఏమండి మొదటి 21 ఏమన్నది? క్రీస్తునందలి భయముతో. మీరు ఇప్పుడు వరకు ఏం చెప్పారు? థ్యాంక్ యూ. భార్యలారా మీ భర్తలకు. ఇక్కడ అంటే భర్త కూడా ఎవరికి లోబడాలా? క్లియర్. ఇది సతం మనం దాచిచ్చాం, ఇది కప్పిపుచ్చాం. భార్యలారా మీరు లోపడండి. కానీ ఎంతమంది భార్యలకి లోబడుతున్నారు చెప్పండి? అది అంటే అర్థం ఏంటంటే ఇద్దరు ఒకరికొకరికి అండర్స్టాండింగ్స్ లో, ఇద్దరు ఒకరికొకరు లోబడడంలో తప్పులేదు. ఇద్దరు ఒకరికొకరు లోబడాలి. అది ఇద్దరు ఒకరికొకరు లోబడకపోతే పని జరగదు, ముందుకెళ్తా బండి. ఇద్దరు ఇప్పుడు ఒక ఏమంటారు దాన్ని, ఇది పెట్టామనుకోండి, ఏమంటారు ఎద్దులకి కాడి పెట్టామనుకోండి, ఆ ఇద్దరు సమానంగా ఉంటే ఇద్దరు వెళ్ళిపోతుంది. నేను తద్దనం తిందనం అన్నా, నేను వెళ్ళానంటే వెళ్దాం, బండి ముందుకు వెళ్దాం. బండి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి?
ఎవరిలో గొప్ప? ఇందులో రైట్ ఉన్నోళ్ళు గొప్ప, లెఫ్ట్ ఉన్నోళ్ళు గొప్ప? నువ్వు గొప్ప అంటే ఈ బండికి ఇది కదలదు, నువ్వు గొప్ప అంటే ఇది కదలదు. రెండు సమానంగా కదండి. ఎడే 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 ఎడే. మరి అన్ని తోలేను నేను బళ్ళు, నేను అన్ని బళ్ళు తోలేనండి. నేను ఎద్దుల బండి కూడా తోలే. ఎద్దుల బండి అలా అంటారు, ఓ దాని పేరు పప్ప, ఓ దాని పేరు ఏడి. అది కొంచెం తోకను కొంచెం ఇలా పట్టుకుంటుంది. కొంచెం రైట్కి వెళ్ళాలంటే రైట్ కొట్టాలి, రైట్కి వెళ్ళాలంటే పప్ప అని అనాలి, పప్ప అంటే పప్ప తిరుగుతుంది. లెఫ్ట్కి వెళ్ళాలంటే ఏడి ఏడి. మన స్టీరింగ్ కాదు తిప్పిడానికి, అది తిరగాలి కాబట్టి దాని పేరు చెప్తే తిరుగుతుంది, అది తిరుగుతుంది. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఓ అంటే మరి ఎక్కువ కూర్చుంటాం అంతే, అన్నీ తెప్పాలి. నేనేమి హెలికాప్టర్ కూడా తోలే, హెలికాప్టర్ ఎక్కాను. షిప్ తోలే, పెద్ద షిప్, డూలెస్ లాంటి షిప్పులు. నేను పెద్ద స్టీరింగ్ దగ్గర పైన కూర్చొని ఎలక్ట్రిక్ లోకో తోలేను. ఎలక్ట్రిక్ లోకో ఇక్కడ, ఎలక్ట్రిక్ లోకో షెడ్లో. ఎలక్ట్రిక్ లోకో అంటే రైలు బండి వెళ్తుంది, రైలు బండి లోకో బండి. ఇప్పుడు అన్ని లోకోలే కదా, డీజిల్ ఇంజిన్లు లేవు, ఇప్పుడు బొగ్గు ఇంజన్లు లేవు, ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ ఇంజన్లు. ఎలక్ట్రికల్ ఇంజిన్ తోలేను నేను. ఎలాగ వస్తుంది సప్లై, ఎలాగ వస్తుంది కరెంట్, ఎలాగ వస్తుంది ట్రాన్స్ఫార్మర్లోకి, ఎలాగ వస్తుంది, ఎలాగైతే పైకి ఎలాగ ఇంజిన్ పైన యాంకర్ వెళ్ళి ఆ యాంకర్ వైర్కి తగిలితే ఎలాగ వస్తుంది. సరే, ఇంతకీ దీన్ని బట్టి చెప్పండి, మనకి తర్వాత ఎద్దికి వెళ్దాం పాపకి వెళ్దాం. చెప్పండి ఎక్కడ ఏమన్నా? క్రీస్తునందలి భయంతో ఒకనికొకడు అంటే, ఒకరికొకడు అంటే సబ్మిట్ టు వన్ అనదర్. సబ్మిట్ టు వన్ అనదర్ అంటే హస్బెండ్ షుడ్ సబ్మిట్ టు ద వైఫ్, వైఫ్ షుడ్ సబ్మిట్ టు ద హస్బెండ్. అది ఇవాళ భార్య భర్తలు వచ్చినా మారిపోవాలి మీరు. అదే ఇవాళ నుంచి మీరు అంతా చక్కగా అది. ఏయ్ మంచినీళ్ళు పట్టరా అని అనింది అనుకో, రేపు మీ ఆవిడ కూర్చొని ఏమండి కొంచెం టీ పట్టరండి అని అనకూడదు, అనకూడదు. అంటున్నారా మీరు? అలాగంటే మీరు క్రిస్టియన్ కాదు. అది మీరు టీతో పాటు మంచినీళ్ళు కూడా పట్టుకొచ్చారు కాదు. అది అప్పుడు ఆ భార్య ప్రేమించకుండా ఉంటుందా? ఈ భర్తలకి పోజు ఎక్కువ. టీ పట్టరా, ఎక్కడేడ్చా అని అంటే ఆమె మండిపోతుంది. ఆ టీలోనే షుగర్ ఎక్కువ వేసి తొందరగా సావరా బాబు, లేదా ఉప్పు ఎక్కువ వేసేసి వచ్చాను. మరి తప్పది, నువ్వు ప్రేమించాలి. అది ఏమై కొంచెం అని కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నడిచి నడిచి వచ్చానయ్యా, అయ్యో అలాగా నేను నొక్కుతాను కదండి అని నూనె రాయమంటారా, నొక్కాడు. ఇప్పుడు మీ ఆవిడ చెప్పలేదు పాడు, కానీ ఆమె ఇలా పిసుకు. అప్పుడు నువ్వు కాల్ తీసుకొని నొక్కగలిగిన భర్తలు ఇక్కడ ఎక్కడ ఎంతమంది? ఆడోళ్ళు చూడండి ఎంత నవ్వుతున్నారు. ఎవడు నొక్కడో, ఎక్కడో మన భాస్కర్ లాంటి గారు తప్ప. అదే మీ చేయి చూశాను కాబట్టి అన్నా, ఆయన లాంటి తప్ప. నేర్చుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి. రేపు కొంతమందికి అర్థం అవ్వట్లేదు, ఏకంగా బాటిల్ లేపేస్తున్నారు దాహం. బిర్యానీ వల్ల కాదు, ఎక్కడ కనుక ఒక ప్రశ్నకి ఇన్ని సమాధానాలు ఇస్తున్నారు. దిస్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది రైట్. సో తప్పక మనం కలిసి ఉండాలి, ఇద్దరు ఒకటే. ఈవెన్ అకుల్లా ప్రిస్కిల్లాలో మీరు చూస్తే, ప్రిస్కిల్లా వాజ్ ఆల్సో టీచింగ్. మీరు గమనించి చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 3-4 వచనంలో, రోమిలికి రాసిన అమ్మా ప్రభుత్వం ఎందుకు 16 3-4 16 అధ్యాయం 3-4 అది ప్రభుత్వాలు అది నా జత పని వారైన ప్రిస్కిల్లా అకులకు. ఇప్పుడు ఎంతకి ప్రిస్కిల్లా ఆడోళ్ళ, ప్రిస్కిల్లా మగోడ? అకులు ఎవరు? ఎందుకంటే మనకి పేర్లు తిరగవు కాబట్టి.
మీకు ఇద్దరు మగవాళ్ళట. అది ఈమెకి ప్రిస్కిల్లా కూడా సొక్కా వేసింది. మీ ఇష్టం. సో ప్రిస్కిల్లా ఆడావిడి, అకుల్లా మొగ. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు. ప్రిస్కిల్లా అనేమో వైఫ్, అకుల్లా ఆయన. నేను చాలా మందికి పేర్లు కూడా పెట్టా. అకుల్లా ప్రిస్కిల్లాలు చాలా మందికి పెట్టాను నేను. ఇదే పేర్లు కంట్రీలో ఉన్న వాళ్ళకి పెట్టాను, ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళకి పెట్టాను, రాజీవ్ నగర్ ఉన్న వాళ్ళకి పెట్టాను, సంఘంలో ఆది సంఘంలో వీళ్ళందరికీ పేర్లు పెట్టినోడు నేను. వాళ్ళు బాప్తిసం తీసుకున్న పేర్లు మార్చాలి అని కోరుకున్న వాళ్ళందరికీ పేర్లు, ఇలాంటి పేర్లు పెట్టిన వాళ్ళు చాలా మందికి పేర్లు పెట్టు. అకుల్లా ప్రిస్కిల్లా మంచి పేరు. ఇప్పుడు పేరు ఫస్ట్ పేరు ఎవరిది పెట్టారండి? ఇప్పుడు అకుల్లా కోపం వచ్చిందా? పేతురు గారు ఫస్ట్ నా పేరు పెట్టాలి. మీరు రాజకీయంలో ఏముంటుంది? అది ప్రోటోకాల్ మిస్ అయింది. ప్రోటోకాల్ ఏంటి? ప్రోటోకాల్ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రోటోకాల్ చాలా గొడవలు. ప్రోటోకాల్లో ఫస్ట్ ఎవడో వాళ్ళనే పిలవాలి. ఫస్ట్ పిలిచేవాడు నువ్వు సరిగా పిలలేదనుకో వాడి కోపం వచ్చేది. అది నువ్వు ఎమ్మెల్యేని ఫస్ట్ పిలిచేవనుకో ఎంపీ కోపం వస్తుంది. ఎంపీ ఫస్ట్ పిలవాలి, తర్వాత ఎమ్మెల్యేని పిలవాలి. ప్రోటోకాల్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన కానిస్టేబుల్ ఫ్రెండ్ అనుకోండి, కానిస్టేబుల్ అప్పాడు గారు ముందు రండి అని అంటే అక్కడ కూర్చున్న ఏసీపీలు, ఎస్ఐలు, ఎవరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కోపం వచ్చేది. ప్రోటోకాల్ ఉంది. ప్రోటోకాల్లో ముందు కమిషనర్ని పిలవాలి, దాని తర్వాత నెక్స్ట్ అక్కడ ఏసీపీ ఉంటే ఏసీపీని పిలవాలి. ఆ ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని పిలవాలి, తర్వాత ఎస్ఐ గారిని పిలవాలి, తర్వాత ఏఎస్ఐ గారిని పిలవాలి, తర్వాత కానిస్టేబుల్ని పిలవాలి. మనం ఎవరిని ఫస్ట్ పిలిచాం? కోపం వచ్చిందా? అవతల వెళ్ళిపోతారా కోపం వచ్చి. ప్రోటోకాల్ మిస్ అయింది. ఇప్పుడు మన ప్రోటోకాల్ ఏంటి? ఫస్ట్ ఎవరిని పిలవాలి? జెంట్స్. ఇప్పుడు జెంట్స్ చూసారా, లేడీస్ చూసారా? ఎవరిది? కోపం వచ్చింది అక్కులకి. ఇంతలో పెద్ద ఎవరు? ఇప్పుడు ఇద్దరు సమానం. ఇద్దరు సమానం. అక్కుల్లో కానీ ప్రెస్కెళ్ళి టీచింగ్ చేయవచ్చు మంచిగా. బట్ బైబిల్ చెప్తుంది దే వర్క్ టుగెదర్ ఇన్ ది మినిస్ట్రీ. సో మ్యారేజ్ అనేది పార్ట్నర్షిప్, సర్వింగ్ లార్డ్. ఒక మంచి మనసుతో ఒకరికొకరు తగ్గించుకొని ప్రేమ కలిగి జీవించాలి. డౌట్ క్లారిఫైడ్ సార్? ఇంకా ఉందా కొంచెం? మంచి మాట. వెరీ గుడ్, చాలా సంతోషం. థ్యాంక్ యూ. గుడ్ డౌట్. ఇంకా లాస్ట్ ఎనీ క్వశ్చన్ బిఫోర్ వి గో? మీకు కొన్ని ప్రైజులు ఉన్నాయి. ఇది అమెరికా నుంచి మీకు వేడి వేడి భోజనం ప్యాకెట్లు పెట్టుకోవడానికి హాట్ ప్యాక్, హాట్ బ్యాగ్, హాట్ ప్యాక్. మీ కిన్ని అందులో పెట్టుకుంటే వేడి తగ్గదు, 24 గంటలు వేడి ఉంటుంది. కనుక అలాంటి 5 రెడీగా ఉన్నాయి బ్యాగులు మీకు ఇవ్వడానికి. ఎవరు ఆన్సర్లు చెప్పేస్తే వాళ్ళు బ్యాగులు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడం. డౌట్ చెప్పండి. రైట్. కనుక పరలోకానికి వెళ్ళిన తర్వాత అడగాలి మనం. ఎందుకంటే బైబుల్లో లేనిది మనం ఎలా చెప్తాం? లేనిది నేను ఊహించుకొని చెప్పలేను. కానీ ఇక్కడ మీరు గమనించవలసిందంటే హూ ఇస్ దిస్ హాగర్? హాగర్ మే బి అన్ ఈజిప్షియన్. అంటే ఐగుప్తిలో ఉన్నప్పుడు, వీళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు ఆ ఐగుప్తి నుంచి తెచ్చుకున్న అమ్మాయి ఏమో. సో ఐగుప్తిలో ఉన్నటువంటి అమ్మాయి అందమైన అమ్మాయి. కనుక ఈ అమ్మాయిని ఇస్తే నా పిల్లోడు అందంగా పుడతాడు, ఆ పిల్లోడిని నా పిల్లోడిగా చేసుకుంటున్నాను. కాబట్టి అలాంటి అందమైన అమ్మాయిని నువ్వు కలిసి. ఎవరు చూపించారు? ఓకే. అంటే ఇప్పుడు ఏమంటావు? ఏమో మేబీ షీఈస్ బిలో 45 బికాస్ మెన్స్టోరియల్ సైకిల్ ఆమెకు లేకుండా ఉండవు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అని అంటే ఒక ఏజ్ వచ్చే లోపలికల్లా విమెన్కి మెనస్టోరియల్ సైకిల్ ఆగిపోద్ది. మెనస్టోరియల్ సైకిల్ అంటే ఋతుపవనం అంటే ఏమంటారు? ఆ క్రమం అంటే ఆ మెనస్టోరియల్ సైకిల్, మెన్సెస్ వచ్చే ఆ పరిస్థితి ఆగిపోద్ది, సీజ్ అయిపోద్ది, ఆగిపోద్ది సైన్స్ ప్రకారం.
అకార్డింగ్ టు సైంటిఫిక్ మేబీ ఆఫ్టర్ 41, 45, కొంతమంది 50 తర్వాత, మేబీ కొంతమంది 45లోనే ఆగిపోవచ్చు. కనుక మెనస్టోరియల్ సైకిల్ ఆగిపోయినప్పుడు పిల్లలు కనడం ఇంపాసిబుల్. దీనికి కూడా సైన్స్ ఉంది. ఇప్పుడు సైన్స్లో మీరు గమనిస్తే అది మళ్ళీ ఇప్పుడు మేము డెప్త్లోకి వెళ్ళాలి. అంటే మీకు ఆడపిల్ల కావాలన్నా మగపిల్ల కావాలన్నా నిర్ణయం మీదే, బికాస్ ఇట్ ఈస్ అ మ్యాన్ హూ ఇస్ గివింగ్ ఇట్. మ్యాన్ ఇస్తున్నాడు. అది ఎప్పుడు ఇవ్వాలా అనే దాని గురించి డేస్ ప్రకారం నువ్వు కానీ ఆమెతో ఉంటే అప్పుడు నీకు మగపిల్లడికి పుడుతుంది. నీకు మామూలుగా ఇవన్నీ లేకుండా నువ్వు ఆలోచిస్తే నీకు ఆడపిల్ల పుడుతుంది. సైన్స్ ప్రకారం ఈ టెక్నాలజీస్ ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. సో దేవుడు ఈ మెనస్టోరియల్ సైకిల్ ఆగిపోగానే ఇక నో చిల్డ్రన్. అందుకే శారమ్మ నవ్వింది. శారమ్మ ఎందుకు నవ్వింది? నేను కాన్పు ఉడిగిన దానిని అన్నది. కాన్పు ఉడిగిపోవడం అంటే ఏంటి? అదే మెనస్టోరియల్ సైకిల్. కాన్పు ఉడిగిపోయింది అంటే అతను మెనస్టోరియల్ సైకిల్ సీజ్డ్ అయిపోయింది. ఇక నాకు పిల్లలు ఏంటి మాట్లాడుతున్నాడు? ఇది ఇట్స్ ఇంపాసిబుల్ అకార్డింగ్ టు సైన్స్, రియల్లీ ఇంపాసిబుల్. కానీ మాట్లాడేది ఎవరు? దేవుడు. ఈజ్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్? అదే అన్న, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్న. సో దేవునికి అసాధ్యమైనది ఏమీ ఉండదు. అందుకనే దేవుడు తన పని చేస్తానన్నప్పుడు చేస్తాడు. అది మీకు ఫైనాన్సెస్ అవని, ఇంకొకటి అవని, ఏదైనా అవని, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. అందుకనే మీ విశ్వాసానికి ఏముండాలా? నమ్మకం అంటేనే విశ్వాసం. విశ్వాసానికి ఏమి ఉండాలా అంటే నమ్మకం ఉండాలి. మీ నమ్మకానికి ఏమి ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసానికి ఏమి ఉండాలంటే నమ్మకం ఉండాలి. ఇది కాబట్టి అది కాదు. మనం విన్నాం కదా, విశ్వాసానికి కలుగు పరీక్ష. మన పరీక్షలు అంటే ఏంటి? టెస్ట్ అంటే ఏంటి? విశ్వాసానికి అందుకే పరీక్షలు వస్తాయి, ఆ ఎగ్జామినేషన్. ఆ పరీక్షల్లో విశ్వాసానికి కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుంది మనకి? ఓర్పు పుట్టించాలి. అది ఓర్పు. ఓర్పు అంటే పేషెన్స్. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం. విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. అంటే విశ్వాసానికి కొన్ని పరీక్షలు పెడుతున్నప్పుడు ఆ పరీక్షల్లో నీకు పేషెన్స్ డెవలప్ అవ్వాలి. ఏది పేషెన్స్? నీకు పేషెన్స్ లేదంటే నీ నమ్మకం సరైనది కాదు. నీ పరీక్షలు నువ్వు ఓడిపోతున్నావు. శారమ్మ కంగారు పడింది. శారమ్మ ఎలా కంగారు పడింది? మనకి ఇంకా పిల్లలు రావట్లేదు అంటే దేవుడు వాగ్దానాన్ని అపనమ్మకం చూసింది. అక్కడ రాసింది, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, దట్స్ టెస్ట్, ఓర్పును పుట్టించునని ఎరిగి. ఆ పరీక్ష గెలిస్తే ఓర్పు వస్తుంది. ఓర్పు అంటే పేషెన్స్. ఆ పేషెన్స్ రావాలని దేవుడు కొన్ని పరీక్షలు కూడా తీసుకెళ్తాడు మనల్ని. ఓర్మి ఉండాలి. అది యోబుకి ఆ విశ్వాసంలో పరీక్ష. ఆ పరీక్షలో ఓర్మి రావాలి, ఓపిక రావాలి. ఆ ఓపిక ఉన్నది కాబట్టి ఆయన డబల్ ద పోర్షన్ బ్లెస్సింగ్ పొందుకున్నాడు. మీకు అర్థమైందా? కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈయన ఓపిక లేదు. భర్తకి భార్యకి ఓపిక లేదు, భర్తకి ఓపిక లేదు. ఏంటి ఓపిక లేదు? భార్య ఏమనింది? హాగర్ని పెళ్లి చేసుకోండి. మరి అబ్రహాము విశ్వాసులకి తండ్రి కదా, ఈయనేమనాలా? ఈయనేమన్నా? ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అలాంటి పని చేయమనంట, నేను అలా పెళ్లి చేసుకోను అని చెప్పాలా? ఈయన ఒకరికొకరు లోబడి ఉండండి. ఈ విషయంలో మాత్రం లోబడ్డాడు. ఓకే, నువ్వు చెప్పినట్టు మేడం, నీ ఇష్టం. దానివల్ల ఇప్పుడు ఏమైంది? నష్టమే వచ్చింది. ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడు మనకి వ్యతిరేకమైపోయారు. వీళ్ళ వల్ల మొత్తం అంతా ఇప్పుడు డిస్టర్బెన్స్ అంతా ఇదే. ఆ పుత్రుడి వల్లే డిస్టర్బెన్స్ ఆ రోజు నుంచి. ఎందుకు కారణం? బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. అది సో తప్పక అది ఏజ్ మనకు అక్కర్లా. ఏజ్ ఆమెకి కాన్ పొడుగులేక ఉండాలా, ఆమెకి పిల్లాడు పుట్టాడు. ఇప్పుడు ఆ ఏజ్ ఎంత మనకెందుకు? ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న హాగర్ ఏం చదువుకుంది అయ్యగారు? అమ్మలో చదువు అక్కడికి వెళ్తాను నేను. ఆ చదువు సంగతి మన. సో తప్పక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లడు కను. అది సో ఈమెకి కానుక పూడిపోయింది. కానీ ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడిగాడు ఒక అబ్బాయి. ఏమన్నాడు? అబ్రహాము వాళ్ళ చెల్లి అని అబద్ధం ఆడాడు కదా, చెల్లి అని అబద్ధం ఆడినందుకు దేవుడు ఎవరిని పనిష్ చేశాడు? అబీమెలెకుని పనిష్ చేశాడు. ఇంకొకసారి ఫరోని పరీక్ష చేశాడు. ఇద్దరిని కూడా దేవుడు పరీక్ష, అంటే వాళ్ళిద్దరిని శిక్షించాడు. కానీ అబద్ధం ఆడింది ఎవరు? అని అబద్ధం ఆడినోడిని ఎందుకు శిక్షించలేదు అన్నాడు. ప్రశ్న, మంచి ప్రశ్న. మీరు చెప్పండి సమాధానం. అదేనండి, అబద్ధం ఆడినోడిని కూడా దేవుడు శిక్షించాలి కదా. ఎందుకు శిక్షించలేదు మరి?
చెప్పండి. ఇది ఇన్నోడు చెప్పేస్తాడు కదా. ప్రశ్న అడిగినోడు ఉన్నాడు కదా. ప్రశ్న అడిగినోడు టప్ అని చెప్పేస్తాడు, బ్యాగ్ అడిగి చెప్పండి. సింపుల్ అండి. అబ్రహాముని కూడా దేవుడు శిక్షించాడు. శిక్షించకపోవడం ఏంటి? శిక్షించితేనే కదా వాళ్ళ భార్య పక్కోడు ఏమంటారు రాజు తీసుకెళ్ళిపోవడం. అది శిక్ష కాదా? అది పనిష్మెంట్ కాదా? పరాయోడు చేతుల్లోకి నీ భార్య వెళ్ళిపోతుంది. పరాయోడు చేతులు పట్టుకుపోతున్నాడు నీ భార్య. దట్స్ నాట్ పనిష్మెంట్. బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ గాడ్ ఇస్ పనిష్డ్. ఇంకా దేవుడు కనికరం చూపించాడు, నీకు ప్రేమ చూపించాడు. తిరిగి మళ్ళా నువ్వు నా సేవకుడు కాబట్టి గాడ్ విల్ ప్రొటెక్ట్ హిస్ పీపుల్. దేవుడు తన సేవకుల్ని, తన బిడ్డల్ని, తన స్వరక్తాన్ని పెట్టి కొనబడినటువంటి వారిని కాపాడే దేవుడు. ఆయన స్వజనులు ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ప్రత్యేకించుకున్నాడు. ఆయన తప్పక తన బిడ్డను కాపాడడానికి ఆయన వాళ్ళకి ఇబ్బంది కలిగజేశాడు. కానీ తప్పు చేసినందుకు ఈయనకి కూడా ఇబ్బంది కలిగింది. ఈయన వెళ్ళిపోవడం ఎంత భయం, ఎంత దడదడ అయిపోయాడు భార్య వెళ్ళిపోతే పరిస్థితి. సో దాట్స్ ఆల్సో పనిష్మెంట్. రైట్. ఆ బ్యాగ్ ఇక్కడ పెట్టండి. ఎస్ఐ కూడా మరి కాపీ కొట్టాడు నాన్ని. సరే, మనం ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయే ముందు మీకు చక్కగా మంచి హాట్ బ్యాగ్, చక్కగా ఇందులో మంచిగా లోపల మీకు మంచి కోటింగ్, అంటే ఇది ఏంటంటే ఇది వేడిని కాపాడేది. లోపలంతా ఈ షీట్ వేసి ఉంటుంది. సో చక్కగా మీ క్యారేజ్ పెట్టుకోవచ్చు ఇందులో. దాని తర్వాత మీరు చక్కగా ఇది బ్యాగ్ మన హ్యాండ్ పెట్టుకోవచ్చు. ఇది మీ బ్యాగ్ అటుకెళ్ళిపోకుండా మీ పేరు రాసుకోవచ్చు. ఇది ప్రస్తుతం నా కార్డ్ పెట్టాను. నా కార్డు తర్వాత పీకే వచ్చి మీరు మీ కార్డ్ డేట్ వేసుకోవచ్చు. మీ కార్డ్ మీకు వస్తే రైట్. ఇలాంటి బ్యాగ్, ఇది అమెరికా నుంచి తీసుకొచ్చిన బ్యాగులు ఇవన్నీ మీకోసం. సో దగ్గర ఒక 5 బ్యాగులు రెడీగా ఉన్నాయి. సో 5 ప్రైజులు రెడీగా ఉన్నాయి. ఎవరు బహుమానాలు చెప్పేసుకొని పట్టుకెళ్ళిపోండి. భార్య భర్తలు చెప్తారు, ఎవరు చెప్తారు. సో బహుమానాలు రెడీగా ఉన్నాయి 5 బ్యాగులు. సో చెప్పేస్తే మీరు ఇవాళ ప్రజెంటేషన్స్ తీసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం. రైట్. 5 బ్యాగ్. క్వశ్చన్ నెంబర్ 1. ఏంటి బ్లాంకెట్ బ్యాగ్లా? ఇందులో బ్యాగ్లు అమ్మేవాడు ఏం పెడతాడు? అలాంటి చిత్తి కాగితాలు ఉంటాయి, ఏముంటాయి. బ్యాగ్లు అమ్మేవాడు పెడతాడా లేదా? మరి నేను అమెరికా నుంచి అవన్నీ పట్టుకొని వచ్చాను అనుకో, నా పెట్టి ఎంత అవుద్ది? అవన్నీ నేను తీసేసి అమెరికా కాగితాలన్నీ పూర్తిగా నలిపేసి అప్పుడు తీసుకొచ్చాను. మళ్ళీ ఇండియాకు రాగానే ఇండియా కాగితాలన్నీ పెట్టాను. అది. సో మీరు చక్కగా ఎన్ని డౌట్లు వద్దు, చక్కగా బ్యాగ్ అట్టుకెళ్ళిపోవడం ఆలోచన ఉంటారు. రైట్. 11 సెక్షువల్ సిన్స్ చెప్పా. 11 సెక్షువల్ పాపాలు దేవుడు ఫర్బిటెన్, దేవుడు దాన్ని వద్దు, అలాంటివి చేయొద్దు అన్నాడు. పుస్తకాలు తీయకండి, చూడకండి. 11 చెప్పండి, బ్యాగ్ అట్టుకెళ్ళిపోండి. ఎస్. ఏం దగ్గర సంబంధాలు? నియర్ రిలేటివ్తో పాపం చేయకూడదు. దగ్గర రిలేటివ్ అంటే నాకేం అర్థం అవ్వలేదు మరి. రైట్. ఓకే. 6. ఓకే అంటే ఏంటి? ఓకే అంటే దాన్ని ఏమంటారు తెలుగులో? స్వలింగ. వెరీ గుడ్. మృగ సంయోగం, బీస్టియాలిటీ, జంతువులతో సంయోగం. ప్రాస్టిట్యూషన్ అంటే ఏంటి? వ్యభిచారము లాంటిది. కానీ వేశ్య తన శరీరాన్ని అమ్ముకోవడం, అదే వృత్తిగా. అది మగోళ్ళైనా ఆడవాళ్ళైనా. ఇప్పుడు మగ ప్రాస్టిట్యూట్స్ ఎక్కువైపోయారు. ఇప్పుడు మగ ప్రాస్టిట్యూట్ అంటే ఆడవాళ్ళు డిమాండ్ పెరిగిపోయింది. తప్పుడు ఎక్కడన్నా జరుగుతుంది. నెక్స్ట్. వాట్ యు మీన్ బై దాట్? వెరీ గుడ్. పోర్నోగ్రఫీ.
వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఏంటమ్మా సెక్స్లెస్ మ్యారేజ్ అంటే? వెరీ గుడ్. మొన్న చెప్పాను కదా పాస్టర్ అమ్మ గారు, నీదొక రూము నాదొక రూము. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు సన్నాసి? చేసుకోకుండా చేయి సేవ. ఎవడో వద్దాను, నేను వద్దనడా. నీ భార్యని అలా చేయడం తప్పు కదా. మరి ఇద్దరు మాట్లాడుకున్నాం. వెరీ బ్యాడ్. వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ యూఆర్ గివింగ్ టు ద చర్చ్? రేపు పొద్దున్న సంఘంలో మా అయ్యగారులాగే నేను ఉంటానంటాడు. మా అయ్యగారులాగే నేను జీవిస్తానంటాడు. రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళా కూర్చోకడా అని అంటాడు. మరి వాళ్ళ తండ్రి ఏమైపోతాడు చెప్పు? ఆ పిల్లని కన్న తండ్రి నేను కూతుర్నిచ్చింది మీరిద్దరు కానీ సంతానం అభివృద్ధి, మీరు అభివృద్ధి ఆశీర్వదించబడాలని ఇచ్చాను. ఏంటి ఈ పని ఏంటి? ఆ బిడ్డలు ఎంత బాధపడతారు? అది అలాంటి పెళ్లి చేసుకోకూడదు. అది కూడా సిన్, అది కూడా పాపం. సెక్స్లెస్ మ్యారేజ్ ఈజ్ ఆల్సో సిన్. నీ ధర్మాలు నడపకపోవడం కూడా పాపం. అది మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉండాలి. రైట్ అమ్మా, గట్టిగా రండి, త్వరగా రండి. మీ బ్యాగ్ మీరు తీసుకెళ్ళండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. రైట్. క్వశ్చన్ నెంబర్ 2, రెండో బ్యాగ్. పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్. అసలు వివాహాన్ని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు? బైబిల్ వివాహం గురించి ఏం చెప్తుంది? ఉదయం చెప్పుకునే ఒక్కొక్కటి కాదు, లేచి నిలబడి మొత్తం చెప్పాలి. పాయింట్లన్నీ చెప్పాలి. అందుకే రాసుకోవాలి. అందుకే చక్క మనకేంటి అన్నీ వచ్చి మనకేం రాయాలి. ఇందులో 15 బిస్కెట్లు ఉన్నాయి, బంగారు బిస్కెట్లు అంటే అప్పుడు ఏమైపోయేవాళ్ళు మీరు? పెద్ద బ్యాగ్గా అనుకున్నారు కానీ 15 దేవుడి కార్యం గొప్పవండి. 15 బిస్కెట్లు వచ్చినాయి అప్పుడు ఏమైంది మీకు? చదవడానికి మీకు అంత బద్ధకం అయింది, వినడానికి అంత బద్ధకం అయింది. అదే ఇంతే చక్కగా ఏ గిఫ్ట్ వస్తుందో తెలియదు. అదే ఒకరోజు నేను అలాగే చేస్తాను కూడా, సరిపోతాను. చెప్పండి తొందరగా. పాయింట్ నెంబర్ 1. అన్నీ ఒకటే, 3 కలిపి ఒకటే. అభివృద్ధి, ఫలించి, విస్తరించి, ఆ 3 ఒకటే. నువ్వు 3 ముక్కల్లో చెప్పావు అంతే. చూడ ఆశీర్వదం అంటే ఏంటి? అలాగా ఎంత చక్కగా నేను వివరించి చెప్పానండి. ఓకే, ఒంటరిగా ఉండడం మంచిది కాదని సాటి అయిన సహాయం కంపానియన్షిప్ ఇచ్చాడు. ఇంకా ఓకే, ఇంకా ఏంటి వెనకాల అవుతున్నారు? మీకు వచ్చా? మా చెప్పండి. చెప్పు సార్. అదినమ్మా, సంతానం అభివృద్ధి చెందాలా. వెరీ గుడ్. న్యూ జనరేషన్ దేవుళ్ళు ఎదగాలి. ఓకే, ఓకే రండి. ప్రయత్నిస్తే దొరికేస్తుంది. ప్రయత్నించిన వేడి వేడి భోజనం తీసుకొని వెళ్ళి. గాడ్ బ్లెస్. చెప్పు సరోజనమ్మా. ఏమన్నా ఎవరికి ఇచ్చేది కాదు, ఇది సంపాదించుకోవాలి. ఇదేనా క్యాలెండర్ రేట్ వరకు ఇచ్చిరండి. ఒకవేళ మీరు ఎవరైనా క్యాలెండర్లు తీసుకెళ్ళట్లేదు అని అంటే ఈ రోజు నుంచి ఉచితంగా క్యాలెండర్ ఇచ్చేస్తాం. సో ఉచితంగా మీరు క్యాలెండర్లు పట్టుకెళ్ళడానికి
యూ కెన్ టేక్ ద క్యాలెండర్స్ ఇఫ్ యూ డి నాట్. కొంతమంది ఆల్రెడీ తీసుకున్నారు. ఒకవేళ మీరు తీసుకెళ్ళకపోతే నా దగ్గరికి వచ్చితే, ఇక్కడికి అమ్మగారి దగ్గరికి వచ్చినా మీకు ఉచితంగా క్యాలెండర్లు ఇస్తారు. రైట్. ఎందుకంటే మీరు తీసుకొని వెళ్ళాలని మీ దగ్గర పెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు మూడో ప్రశ్న, మన క్రైస్తవ వివాహాలు కూడా పాడైపోవడానికి, శిథిలం అయిపోవడానికి, డిస్ట్రాయ్ అయ్యడానికి కారణాలు చెప్పండి. నిలబడి ఒక్కొక్కటి చెప్పాలి. ఒక్కొక్క ముక్క చెప్పేస్తే వచ్చేద్దా? చెప్పండి, మీరు చెప్పండి. మీ బ్యాచ్ చేసి ఇంత ఆనందించారు. సమర్పణ లేకపోతే, శుద్ధ హృదయం లేకపోతే, ఆ బాధ ఆనందం అర్థం అవ్వట్లేదు. ఈ బ్యాగ్లు వెళ్ళిపోతున్నాయి నాకెప్పుడు. మీరు తొందరగా చెప్తే మీరు కూడా పండిపోతారు. ఏం మోసే మీ సెల్ అయిపోయింది, నువ్వు మొదలెట్టండి. అదే మీ చెల్లి అయిపోయింది. అయిపోయిందా? మొదటిది సమర్పణ లేకపోవడం. ఓకే, అంటే పూర్తిగా త్యాగం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రకారం. ఓకే, లవ్ లేదు. ఓకే, ఫర్గివ్నెస్ లేదు, క్షమాపణ లేదు, కమ్యూనికేషన్ లేదు. రామానంద్ గొడవలు ఆడుకుంటున్నారు. ఏంటా చెడ్డ? అంటే ఏమైంది? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పండి. ఆమె ఏం చేసింది? ఓకే, ఇంకొకటి ఉంది ఇంపార్టెంట్. కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి ఇంకొక రీజన్ ఉంది, చూసారా? ఆమె ఎక్కడ తిరుగుతుంది? ఏం చేసింది? సామెతలే. మీరు చెప్పండి ఏం చేసిందో. సామెతల్లో ఏం చేసిందో చెప్పండి. అంటే పురుషుడు ఇంట లేడు అని, పురుషుడు లేని సమయంలో, భర్త పిల్లలు లేని సమయంలో కొన్ని భార్యలు, కొంతమంది భర్తలు చేసే అక్రమ సంబంధాల వల్ల మీ కుటుంబం ఏ రోజుకైనా ప్రాబ్లం. అది ఇవాళ భార్య భర్తలు, ఫ్యామిలీ జాగ్రత్త. పురుషుడు ఇంట లేడు. యు ఆర్ గివింగ్ పాస్ ఆనింగ్ ద ఇన్ఫర్మేషన్ టు అదర్ పర్సన్ దట్ మై హస్బెండ్ ఈజ్ నాట్ ఎట్ హోమ్. వెరీ గుడ్. రండి. గట్టిగా చెప్పండి కోట. వెరీ గుడ్. ఇప్పుడు అమ్మగారు 2 ప్రశ్నలు అడుగుతారు. ఇంక నేను అనుకున్నాను ఏదో ఇందులో నీకు చెప్పిన దాంట్లో నుంచి అమ్మగారికి ఎందుకు బ్యాగ్? దాని మరి ప్రశ్నలు తొందరగా. ఏంటి మరియం నువ్వు అడుగుతా? అమ్మ రామా, అడిగింది చెప్పిన దాంట్లో అడిగింది. జనరల్ క్వశ్చన్ అడగండి. 2 questions, జనరల్ క్వశ్చన్స్. పైకి రా. కొంచెం కష్టమైంది అడుగు, మరీ లూజ్ అని. పైగా చెప్పిన వర్తమానం నుంచి క్రైస్తవ కుటుంబ వ్యవస్థ పడిపోవడానికి కారణాలు ఆల్రెడీ చెప్పేసాను. ఇంకా ఉంది, ఇంకా 2 మిస్ అయినట్టున్నారు. చెప్పిన వాళ్ళు చెప్పద్దు. ఇంకెవరు కొత్తగా అది ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే భార్య భర్త వాళ్ళ డ్యూటీస్ ని ఫుల్ఫిల్ చేయాలి. వెరీ గుడ్. ఇంకోటేమో హోలీనెస్. రైట్, గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదాం. 2 Timothy 4:8 says, "Wives, submit to your husbands, for the Lord is close. He is the one who calls you." Right, getiga chapatlu kodam. 2 Timothy 4:8 says, "Wives, submit to your husbands, for the Lord is close."
లాస్ట్ క్వశ్చన్. క్రైస్తవ దేవుని నమ్ముకున్న విశ్వాస కుటుంబాల్లో కలహాలు రావడానికి కారణం క్షమించుకోవడం. ఒక్కొక్కటి కాదండి, ఒక్కరు చెప్తే పాయింట్స్ అది. చెప్పండి, నిలబడి చెప్పండి. చెప్పమ్మా. ఎందుకంటే ఉంది ఒకటే లాస్ట్, రెండంటే ఇద్దరు వచ్చేవాడు. చెప్పండి. అది మీ లాస్ట్ మీ సొంత అయిగా చెప్పింది కదా, రెండు చెప్పారు కరెక్ట్ కానీ. ఇంకొకటి దేవునికి సలహా రాకపోవడం అన్న